హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్ మరియు శుభోదయం అండ్ గుడ్ ఆఫ్టర్‌నూన్. ఈరోజు ఇది మన 40 డే సెషన్‌లో లాస్ట్ డే విచ్ ఈస్ ఎ ఫినాలే డే బట్ నాట్ లీస్ట్. అండ్ ఇలాంటి 40 డే సెషన్స్ జరుపుకుంటూ ఉంటాము మనం. ఇందులో ఇది కూడా ఒక అద్భుతమైన 40 డే సెషన్. ఈ 40 డేస్ మనం ఎన్నో నేర్చుకుంటూ వచ్చాము. ఎన్నో అనుభవాలను తీసుకుంటూ వచ్చాము. అయితే ఇవాళ మనకి బేసిక్‌గా ఏంటంటే స్పిరిచ్యువల్ బీయింగ్స్. మనము స్పిరిచ్యువల్ బీయింగ్స్. కానీ హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్ కోసం మనం ఈ భూమి మీదకొచ్చాము. అంటే ఒక మనిషిగా జీవించినప్పుడు ఎలా జీవించొచ్చు? ఏంటి? దానివల్ల మనం ఎన్నో నేర్చుకోవడానికి చాలా కొత్త కొత్త పాఠాలు నేర్చుకోవడానికి కూడా మనం ఈ శరీరం తీసుకున్నాము. సో ఇది ఇవాళతో అయిపోదు. కంటిన్యూ చేస్తూ ఉండాలి మనం అందరము. ఎప్పుడు ఇది 40 డేస్ అయిపోయింది కదా! అని చెప్పేసి ఇక్కడ ఆపాల్సిన అవసరం లేదు. అయితే చంద్ర సారు ఇవాళ సెషన్ ఈ గ్రాండ్ ఫినాలేలో చాలా గొప్ప విజ్డమ్ ఇవ్వబోతున్నారు మనకి. చంద్ర సార్ ప్లీజ్ టేక్ ఓవర్. Happy evening, dear friends and masters. Great morning and afternoon. లత మేడం 40 రోజులు ఇస్తూనే ఉన్నాం, మళ్ళీ ఇంకా గొప్ప విజ్డమ్ ఇంకెక్కడ ఉంటుంది? అదే విజ్డము. ఆధ్యాత్మికత అంతా కలిపి ఆవు కథ. ఆవు కథ ఏంటంటే, మీరు దేహం కాదు ఆత్మ, ఆత్మతో అనుసంధించి ఉంటే మన జీవితం ఆత్మలాగా అనంతంగా ఉంటుంది. దేహంతో నేను దేహం అనుకుంటే చాలా చిన్నదిగా ఉంటుంది, అంతే. సో ధ్యానమే ఆత్మతో ఉండటము. ఈ మొత్తం అంతా కలిపి ఇదే ఆవు కథ. ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఫైనల్గా అదే. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా డియర్ ఫ్రెండ్స్, మనం అర్థం చేసుకునేది మనము ఒక స్పిరిచువల్ బీయింగ్ హ్యావింగ్ ఎన్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. మనం ఒక హ్యూమన్గా వచ్చి అప్పుడప్పుడు భగవంతుని దర్శనం కాదు, మనం భగవంతుడిగా ఉన్నాము. ఈ దేహపరమైనటువంటి ఇక్కడ అర్థలో మనం ఒక రోల్ తీసుకొని ఇక్కడ ఒక విజిట్కి వచ్చాము. నాకు మొదట్లో ఈ మాట విన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉండేది. భూమి అనేది ఒక స్కూలు, ఇక్కడికి కేవలం ఒక టెంపరీ విజిట్కి వచ్చాము. అంటే గ్రహాంతర వాసులు ఎలాగైతే యూఎఫ్ఓల్లో వస్తారో మనం కూడా అలాగే. దీనికి ఇంకో ఎనాలజీ ఉంది. ఎయిర్పోర్ట్లో వెళ్ళినప్పుడు ట్రాన్సిట్ అంటాం. మనం డెస్టినీ నిరంతరం వెళ్తున్నాము, మధ్యలో ఒక ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ ఆగి ఒక ఫ్లైట్ మళ్ళీ వెయిట్ చేయడానికి ఒక గంట ఉంటాము, మళ్ళీ ఎక్కేస్తాము ఒక చోటకి. ఈ ఎర్త్లో కూడా అదే ఒక మజిలీ అనమాట. అలా వస్తాము, వచ్చి ఆ గంట 2 గంటల్లో ఎయిర్పోర్ట్లో ట్రాన్సిట్లో ఎంత అనుభవం మ్యాక్సిమం చేయాలో అన్ని రకాల అనుభవాలు చేసి వెళ్ళిపోతాం అక్కడి నుంచి. సో దిస్ ఈస్ ద సేమ్ థింగ్ ఫర్ అస్ ఆన్ దిస్ ఎర్త్ యాజ్ అ స్కూల్ ఆర్ అ ట్రాన్సిషన్, ఒక మజిలీ. వందల జన్మల్లో ఇదొక జన్మ. అందుకనే ఎంతోమంది మాస్టర్స్ వీఆర్ స్పిరిచువల్ బీయింగ్ హ్యావింగ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అన్నారు. వీఆర్ నాట్ హ్యూమన్స్ హ్యావింగ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. నేను మనిషిగా ఉండి అప్పుడప్పుడు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కాదు, నేను ఒక స్పిరిచువల్ బీయింగ్గా ఆధ్యాత్మికంగా ఆత్మగా ఉంటూ అప్పుడప్పుడు హ్యూమన్ ఎక్స్పీరియన్స్. థియోసాఫికల్ సొసైటీ వారికి బుక్స్, అద్భుతమైన బుక్స్ ఉంటాయి. థియోసాఫికల్ సొసైటీ, థియోసఫీ అంటే ఈ ఈ ఈ పారానార్మల్ విషయాలు. నార్మల్ ఒకటైతే పారానార్మల్ అంటే నార్మల్, మన ఊహకి అందని విషయాలు ఎన్నో ఉన్నాయి కదా, వాటి గురించి చక్కగా రీసెర్చ్ చేసి ఆధ్యాత్మికత, స్పిరిచువల్ సైన్స్, స్పిరిట్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఎన్ని రకాలుగా స్పిరిట్ ఉంది, ఈ మాస్టర్స్ ఇలాంటివన్నీ కూడా చేసిన దాంట్లో వాళ్ళది ఒక బుక్ ఉంది, పాస్ట్ లైఫ్స్ అనే బుక్ ఉంది, చిన్న బుక్. ద లైఫ్ హిస్టరీ ఆఫ్ ఒరయన్ అని చెప్పేసి
ఒరయన్ అనే ఒక మాస్టర్ యొక్క లైఫ్ హిస్టరీ అందులో డాక్యుమెంట్ చేసి ఉంటుంది. నాకు తెలిసి ఇది ఆల్కాట్ రాసి ఉంటున్న బుక్ ఇది. దే హ్యావ్ మెనీ మాస్టర్స్, అన్ని బిసెంట్, లెడ్బిటరు, బ్లావిట్స్కీ, ఆల్కాట్. ఈ మాస్టర్స్ అద్భుతమైన బుక్స్ రాశారు. ఈ బుక్లో ఒరయన్ అనే ఒక మాస్టర్ తాలూకా లైఫ్స్ చేసినప్పుడు ఒక పేజ్ మొత్తం కూడా లైఫ్స్, పాస్ట్ లైఫ్స్ అన్నీ ఒకదానితో డాక్యుమెంట్ అయి ఉంటాయి. ఒక వ్యక్తి ఒరయన్ అనే మాస్టర్ యొక్క పాస్ట్ లైఫ్స్ అన్నీ డాక్యుమెంట్ అయి ఉంటాయి. ఒక్కొక్క లైఫ్ 32,000 సంవత్సరాల క్రితం ఒకటి, 31,000 సంవత్సరాల క్రితం ఒకటి. ఒక లైఫ్ మధ్య యావరేజ్ లైఫ్ టైంకి మధ్యలో 1000 సంవత్సరాల గ్యాప్ తీసుకొని ఆ ఒరయన్ అనే మాస్టర్ వస్తూ ఉంటారు. లైఫ్ ఒక 1000 సంవత్సరాల గ్యాప్లో రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ ఇంకో లైఫ్, మళ్ళీ ఇంకో లైఫ్ రెస్ట్. మనం చేస్తాం కదా వెకేషన్స్ వెళ్ళాలంటే ప్రతిసారి రోజు నెల నెల వెకేషన్కి వెళ్ళిపోతాం అంటే వెళ్ళము. బాగా వర్క్ చేస్తాము, మళ్ళీ గ్యాప్ తీసుకుంటాము, ఎన్నో రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ వర్క్ చేస్తాం. ఒక సంవత్సరం వర్క్ చేస్తే ఒక 1 వీక్ 2 వీక్స్ గ్యాప్ తీసుకుంటాము, మళ్ళీ వర్కింగ్ మళ్ళీ చేస్తాము. ఇక్కడ అలాగే ఒక లైఫ్ టైం తీసుకుంటే ఒక లెర్నింగ్ వస్తాము, చేసి నేర్చుకుంటాం. చాలా ఇంటెన్స్ లెర్నింగ్ అందుకని అర్థమైన లైఫ్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోతే జనరల్గా ఎక్కువ రెస్ట్ తీసుకుంటాం, తీసుకుని మళ్ళీ వస్తాము. ఒక హ్యూమన్ బీయింగ్ ఆయన కొన్ని లైఫ్స్ డాక్యుమెంట్ చేసినప్పుడు కొన్ని వేల సంవత్సరాల స్పాన్ అయి ఉంది. కొన్ని వేల సంవత్సరాలు మనమంతా మన లైఫ్ స్పాన్ ఇక్కడ 70, 80, 90 ఊహించలేము బియాండ్ దట్. కానీ మనం యాక్చువల్గా ఆధ్యాత్మికంగా చూసుకుంటే మనకి కొన్ని వేల సంవత్సరాలు, వందల జన్మలు ఉన్నాయి. సో మరి మనం ఆధ్యాత్మిక బీయింగా, ఫిజికల్ బీయింగ్గా చూసుకుంటే ఇంత, ఆధ్యాత్మిక చూసుకుంటే మన అనుభవాలు, మన లైఫ్ స్పాను ఎంతో. సో డిఫరెంట్ అంటే ఇది ఎందుకో తెలుసుకోవాలి. ఈ 40 రోజుల ప్రోగ్రాం ద్వారా మొదటి స్టేజ్లో కోర్స్ నాకు స్ట్రెస్ పోతుంది, ఎమోషన్స్ బాగుంటాయి, హెల్త్ బాగుంటుంది, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. వాటి కూడా కావాలి, చాలా ముఖ్యమైనది అది. కానీ నిజంగా మనము ఒక సంతోషంగా ఉండాలి, మనం వచ్చిన దానికి ఒక ధ్యేయాన్ని పట్టుకోవాలి, ఎందుకు వచ్చాము అని తెలుసుకోవాలంటే ఈ బిగ్ పిక్చర్ అర్థం తెలుసుకుంటే, నేను ఒక పర్పస్ కోసం వచ్చాను, ఒక ధ్యేయం కోసం వచ్చాను. చాలా తక్కువ టైమే ఉంది ఇక్కడ. ఆ కంపెనీలో జాయిన్ అవుతాము, ఒక 10 సంవత్సరాలు స్పెండ్ చేస్తాము. ఆ 10 సంవత్సరాలు వెళ్ళి పాలిటిక్స్లో ఉండి ఆ మేనేజర్ని ఈ మేనేజర్ని పొగుడుతూ అలాగుండాలా? లేకపోతే 10 సంవత్సరాలు మనకున్నటువంటి చాలా తక్కువ టైము నా జీవితంలో దీన్ని అద్భుతంగా నన్ను చక్కగా నా టాలెంట్నిచ్చి నాకు కావాల్సిన అనుభవాన్ని సంపాదిస్తూ ఏది కావాలంటే అది నేను పొందాలి అన్నటువంటి ఒక ధ్యేయం మీద ఉండాలా? లేకపోతే అటు ఇటు డిస్ట్రాక్ట్ అయిపోయి అందరూ చెప్తారు కదా, ఇంక మీకు నచ్చినా నచ్చపోయినా ఎక్కడ ఉండేది ఆయన, ఎందుకంటే బాగా సేఫ్టీ నీకు అని చెప్పి, కానీ సేఫ్టీలో ఉంటూ మనం ఇంట్రెస్ట్ లేకుండా ఏదో కాళ్ళు ఇడ్చుకుంటూ రోజు వెళ్ళి రావటము అలా చేయాలా? లేకపోతే నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఆనందంలో ఉంటూ క్షణక్షణము దాన్ని ఎంజాయ్ చేస్తూ చేయడానికి ఏది కావాలో అందులోకి వెళ్ళగలగాల? టైం తక్కువ. ఈ స్కూల్లో ఆ లెక్చర్లు ఆ క్లాసులో ఒక సంవత్సరమే ఉంటాము, ఎంత నేర్చుకోవచ్చు. లేకపోతే మళ్ళీ అదే క్లాసులో వస్తూనే ఉండాల్సి వస్తుంది. ఎవరికి నచ్చుతుంది అదే క్లాస్ మళ్ళీ రెండోసారి చేయాలంటే? ఫ్రెండ్స్ అందరూ ముందుకెళ్తారు, మనమేమో ఇంకా ఓల్డ్ క్లాస్లోనే మళ్ళీ చేయడం చాలా బాధగా ఉంటుంది ఎవరికైనా. సో డియర్ ఫ్రెండ్స్, మనం ఒక ఆధ్యాత్మిక ఎంటిటీ, ఒక సోల్ ఎంటిటీ, వేల సంవత్సరాల జీవితం ఉన్నటువంటి సోల్ ఎంటిటీ ఇక్కడికి నేర్చుకోవడానికి వస్తున్నాము అన్నటువంటి మౌలికమైనటువంటి విషయము ఈ ధ్యానం ప్రోగ్రాం ద్వారా మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం. 4 స్టేజ్‌ల్లో మొదటి స్టేజ్ ఏంటయ్యా అంటే ఒక బెనిఫిట్ కోసం, ఒక లాభం కోసం వస్తాము. ఎన్నో రకాలుగా నాకది గావాలి, ఇది కావాలి, అదవుతది. ఓకే, నేను ధ్యానంకొస్తే మా పిల్లకి పెళ్లయిపోతుంది, మా వాడికి అడ్మిషన్ వచ్చేస్తుంది, నా మైగ్రేన్ ఫిక్స్ అయిపోతుంది. నో ప్రాబ్లమ్, ఇవన్నీ కూడా అవసరమే. ఫస్ట్ స్టేజ్‌లో ఉంటుంది లాభం మైండ్, బెనిఫిట్ మైండ్ అంటాము.
చక్కగా ధ్యానం స్టార్ట్ చేయగానే 2 వారాలకి, 3 వారాలకి నిద్ర వస్తుంది. ఇవన్నీ వచ్చేస్తాయి. బెనిఫిట్ అనేది చక్కగా వచ్చేస్తుంది. ఫస్ట్ స్టేజ్ బెనిఫిట్ మైండ్. ఇక్కడ ఏం చేస్తామంటే రోజుకి ఆ 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు ధ్యానం చేస్తాం. ఒక అలారం పెట్టేసుకుంటాం. ఒక ఎక్సర్సైజ్ ఎలాగైతే అరగంట చేస్తున్నామో ధ్యానం కూడా అరగంట చేస్తాం. ఇట్స్ వన్ ఆఫ్ ద మెనీ థింగ్స్. నా ఫుడ్ కరెక్ట్గా కప్పుల్లో కొలుచుకోవాలి, మిల్లెట్స్ తినాలి, ఈ ప్లాన్ చేసుకోవాలి. ఇందులో భాగంగా ధ్యానం కూడా ఒక అరగంట. ధ్యానం చేయని వాళ్ళకన్నా చేసే వాళ్ళకి అద్భుతమైన విషయం, అది గొప్ప విషయం. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అయితే ఈ స్టేజ్లో ఉండిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని ఒక ఎక్సర్సైజ్లో చూస్తారు కదా, ధ్యానాన్ని కూడా అలాగే చూసుకుని 2 నిమిషాలు అయిపోయింది కదా అలారము, ఓకే ఫైన్ ఆపేద్దాం అనుకుంటారు. అంటే అక్కడితో అయిపోతుంది. గుర్రం నాడా మాత్రమే తెలుసుకున్నారు కానీ గుర్రాన్ని పట్టుకోవట్లేదు. సో సెకండ్ స్టేజ్ వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ మైండ్ అంటాం. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అవుతాం పూర్తిగా, అర్థం అవుతూ ఉంటుంది. ఈ సెకండ్ స్టేజ్లో ఏంటంటే క్యారెక్టరిస్టిక్, మ్యాక్సిమం మనం నేర్చుకుంటాము, పుస్తకాలు చదువుతాము, ఈ క్లాసులు వింటాము, మళ్ళీ మళ్ళీ వింటాము, పిఎంసీ చూస్తాము, ఒక్కొక్క మాస్టర్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ బుద్ధాసి వచ్చాము, స్పిరిచువల్ టాబ్లెట్కి వెళ్తాము, శ్రేణి రాగాలకు వెళ్తాము, పిఎంసీలో తర్వాత వేరే రాగాలు చూస్తాము, అలాగే ప్రేమనాథ్ గారు చూస్తాము, సుజాత మేడం చూస్తాము, అక్కడ ప్రతిదీ చూస్తూనే ఉంటాము. ఎన్ని రకాలుగా నేర్చుకోవడం, అన్ని రకాలుగా నేర్చుకుంటాము. నేర్చుకున్నప్పుడు మనకు ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉంటుంది, నాలెడ్జ్ ఎన్నో రకాలుగా తెలుస్తూ ఉంటుంది. ఆ 4 ఒప్పందాలు మెల్లగా జీర్ణం అయిపోతాయి. నా బాడీకి ఎంతో క్యాపబిలిటీ ఉంది కదా హీలింగ్‌కి. నేనెందుకు టక్కన మందులకు వెళ్ళాలి అనేది బాగా అలవాటయిపోతుంది. అందుకని మందులు గబుక్కున ఊరుకుని వెళ్ళం. మందులు వెళ్ళడం వల్ల ఏంటి, మనలో విల్ పవర్ ఉండదు. అదే మందులు లేకుండా మనం ఉండగలిగితే మన విల్ పవర్ ఎంతో అద్భుతంగా పెరుగుతుంది. చాలామంది గమనించొచ్చు. అది ట్రై చేయొచ్చు. ఉపవాసం చేశారనుకోండి, మనకి ఏది ఇష్టమో, ఏదికి అలవాటు పడినో దాన్ని బ్రేక్ చేస్తే మన విల్ పవర్ పెరుగుతూ ఉంటుంది. ఉపవాసం చేసి చూడండి. ఫుడ్ బాగా ఇష్టము. కానీ మన విల్ పవర్ పెరగాలంటే వారానికి ఒకసారి ఉపవాసం చేయండి. 30 రోజులు ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉండండి. విల్ పవర్ అద్భుతంగా పెరుగుతుంది. అదేవిధంగా ఏమైనా పెయిన్స్ వచ్చినా, ఏమైనా ఇదొచ్చినా కూడా నేను నా దేహాన్ని పూర్తిగా నమ్ముతున్నాను, హీలింగ్ పవర్ ఉంది అని ఎప్పుడైతే మనము ఆ సూత్రాన్ని పట్టుకొని మనం ఉంటామో, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హీలింగ్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అలా చేయడం ద్వారా మనకి మన ఆలోచన శక్తి ద్వారా నేను ఏదైనా కావాలంటే సృష్టించుకోవాలన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సూత్రం మనకు బాగా అలవాటు పడుతుంది. ఆ డౌట్ పోతుంది. దాంతో పాటుగా నేను హెల్త్ సాల్వ్ చేసుకున్నప్పుడు నా బిజినెస్‌ని ఎందుకు పెంచుకోలేను? ఇంకోటి ఎందుకు చేయలేను? అదెందుకు చేయలేను? అని చాలా అద్భుతంగా మనకు ఒక బాగా గురొస్తుంది. సో, డిఫరెన్స్ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ మైండ్ అనేది సెకండ్ స్టేజ్ రావాలి. వస్తే జీవితం మారిపోతుంది. ఇక్కడే వింటాము. నా జీవితం పూర్తిగా మారిందండి. ఎంత అద్భుతంగా ఉందో. అప్పుడు ఇప్పుడు నేను ఒక రకంగా లేను. 360 డిగ్రీ టర్న్ అయింది. ఈ వర్డ్స్ వాడామంటే మనం ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోతున్నాము. ఈ 40 డే ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ట్రాన్స్‌ఫార్మ్ అవ్వటము. ఒకసారి సరిపోతుందా? ఎలా సరిపోతుంది? ఒక స్టార్ట్స్‌లో ఏం చెప్పారు? ఇలాగ ఏమైనా ఎవరైనా వింటూ ఉంటే స్టార్టింగ్‌లో మహా అయితే 5-20% మాత్రమే పట్టుకుంటామంట. మనం అనుకుంటాం అన్ని పాయింట్స్ అన్నీ వచ్చాయని. కానీ 5% నుంచి 20% మాత్రమే మనకు అబ్జర్వ్ చేసుకున్నాం ఇప్పుడు. మిగిలినదంతా ఇంకా అబ్జర్వ్ చేసుకోలేదు. ఇంటెన్షన్‌గా తెలుస్తూ ఉంటుంది. కరెక్టే కదా! నేను ఎప్పుడు కూడా ఇంపాక్టబుల్‌గా వర్డ్స్‌లో ఉండాలి కదా అనుకుంటాం. కరెక్టే. 80% ఉంటది. 20% ఇంకా ఉండదు. సో, ఒకసారి సరిపోదు. రెండోసారి వినాలి, మూడోసారి వినాలి, నాలుగోసారి వినాలి. ఇక లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది నేర్చుకోవడం. సో, ట్రాన్స్‌ఫర్మేషన్ మైండ్ డియర్ ఫ్రెండ్స్. స్టేజ్‌లో ఏంటంటే ధ్యానం చేస్తూ ఉంటాము. కానీ ఎక్కువ చదువుతూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. మన సబ్‌కాన్షియస్ ప్రోగ్రామ్స్ ఏవైతేనో పూర్తిగా మార్చేసుకుంటాం. అవగాహన పెంచుకుంటూ ఉంటాం. రైట్ వ్యూస్ అనేవి బాగా ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. అది నేర్చుకోవాలి. అప్పుడు అహింస పరమో ధర్మం అంటే దాన్ని నిజంగా చూస్తాం. అది ఒక ఏదో లిప్ సర్వీస్ గాదు. అక్కడ ఏదైనా ప్రేయర్‌లోనో ఎక్కడో అలా చెప్పడం కాకుండా, ఓహ్! మనకు అవేర్‌నెస్ వచ్చేస్తుంది. ఎందుకంటే సబ్‌కాన్షియస్ నాలెడ్జ్ ఉంది గదా! అవేర్‌నెస్ వచ్చేస్తుంది. అహింస పరమో ధర్మం. ఒక నా మాటల్లాగున్నాయి. అక్వేరియంలో ఫిష్ ఎందుకు పట్టుకుంటాను? ఆ డాగ్ తిరుగుతుంటే ఊరికనే దాని మీద ఎందుకు రాయితో కొడతాను? చెట్టుంది అలా ఎళ్తూ ఆ కొమ్మను పట్టుకొని ఎందుకు విరుస్తాను? ఇవన్నీ వస్తాయి.
ఆకులు ఉన్నాయి, టక్కన లాగాల్సిన ఉంది, అవసరం ఉంది ఆకుల్ని, ఎందుకు లాగాలి నేను? ఆ చెట్టుని చక్కగా అద్భుతంగా ఉంది కదా, డిస్టర్బ్ చేయాలి దాన్ని. అది చూస్తాం. మనకి కౌంటర్ మీద చీమలు ఉంటాయి, టక అని చెప్పేసి చీపురు పెట్టి తుడిచేస్తామా? చేయము. అవేర్నెస్ వస్తుంది. అహింస పరమో ధర్మంలో అవన్నీ చూస్తాము. ఓకే, చీమే కదా ఉంది, పక్కన వెళ్ళిపోతుంది. డిస్టర్బ్ చేయకుండా కొద్దిగా ఏదో రకంగా ఒక చిన్న గీత గీస్తాము, కావాలనుకుంటే అది అలా తిరిగి వెళ్ళిపోతుంది మళ్ళీ అక్కడి నుంచి అలాగా. అలా చేస్తాం డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు మనం చేసే పనులు ప్రతి సూత్రాన్ని కూడా చక్కగా ఇంప్లిమెంట్ చేస్తాం. సో ట్రాన్స్ఫార్మ్ మైండ్ అనే సెకండ్ స్టేజ్ ఏంటంటే బాగా నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. ధ్యానం చేస్తూ ఉంటే రెగ్యులర్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం. ట్రాన్స్ఫార్మ్ మైండ్ నుంచి డియర్ ఫ్రెండ్స్ మూడో స్టేజ్కి వస్తాం. ఎక్కడ తెలుస్తుంది నేను ఒక ఆధ్యాత్మిక బీయింగు, నేను ఒక స్పిరిచువల్ బీయింగు, నేను దేహం కాదు. ఇది ఇది మార్క్డ్ విత్ ఇంటెన్స్ ప్రాక్టీసెస్. 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ఎక్కడైనా మాస్టర్ వస్తే మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోవటము. ఏదైనా 5 డే రిట్రీట్ ఉంటే దాని రిట్రీట్కి వెళ్ళిపోవటము, టైం తీసుకోవడం, పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిపోవటము, మన గురించి మనం టైం తీసుకోవటము. ఇంటెన్స్ ప్రాక్టీస్ చేస్తాం ఇక్కడ. సెకండ్ స్టేజ్లో తెలిసిపోతుంది. ఆన్సర్లు అన్నీ నాలోనే ఉన్నాయని తెలిసిపోయే వరకు బయట తిరుగుతూ ఉంటాం. ఎప్పుడైతే తెలుస్తుందో ఆన్సర్ నాలో వచ్చాయని, అప్పుడు ఇంకా కూర్చోవడం మొదలు పెడతాం. ఓ అవునా, ప్రాబ్లం వస్తుంది కదా, ఒక నిదానం కూర్చుంటాను. ఏంటి దీని సంగతి ఏంటి? ఓకే, ఇది ఎందుకు ఎదురుగా వస్తుంది మళ్ళీ మళ్ళీ? ఓకే, నిదానం కూర్చుంటాను, అదేంటి? ఓ ఈ పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? ఓకే, దానిని కూర్చుంటాము, ఆన్సర్లు అన్నీ లోపల ఉంటాయి. థర్డ్ స్టేజ్లో మనం పూర్తిగా తెలుసుకోవడానికి బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి హోల్నెస్, వన్నెస్, పూర్ణత్వము, ఏకత్వము, ఈ రెండు దానికి అనుభవాలు వస్తాయి. నిజంగా అందరూ నాలోనే ఉన్నారంటే ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మన ధ్యానంలో ఉన్నప్పుడు మనకి గతజాన అనుభవాలు మనవి కలగవచ్చు, వేరే వాళ్ళే కలగవచ్చు. తెలిసినప్పుడు ఓకే, ఆ చిత్రగుప్తుడి పట్ట అనేది ఉంది కదా, ఆకాశిక రికార్డ్స్ అనేవి ఉన్నాయి. అంటే చిత్రగుప్తుడి పట్ట అవన్నీ కూడా మనకి యాక్సెస్లో ఉంది. ఎందుకంటే ఈ శూన్యంలో, చైతన్యంలో అందరూ, ఎవ్రీబడి ఈజ్ దేర్. ప్రతి ఒక్కరు యాక్సెస్లో ఉంది. కావాలంటే ప్రతిదీ చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరితో మాట్లాడొచ్చు. ఎన్నో రకాలుగా మనం ఒక నిర్ధారణకు వస్తాము. నేను అంతటితో నాలోనే ఉన్నారు. అహం బ్రహ్మాస్మి స్టేట్ అర్థమవుతుంది. అది 4 మహావాక్యాలు పూర్తిగా అర్థమవుతాయి. అప్పుడు మనము ఒక వన్నెస్ మైండ్‌లో ఉంటాం. హోల్‌నెస్ మైండ్ అంటాం. ఇది థర్డ్ స్టేజ్ ఇది. అంటే ఈ స్పిరిచువల్ బీయింగ్ నేను అని పూర్తిగా నిర్ధారణకు వచ్చేస్తాం. దానికి బాగా ప్రాక్టీస్ చేయాలి. మనతో మనం టైం తీసుకోవాలి. హిమాలయాస్‌కి వెళ్ళాలంటే ఒక 10 రోజులు వెళ్ళిపోవాలి. పిరమిడ్ వ్యాలీకి ఇప్పుడు కొత్త హిమాలయస్ అంటే పిరమిడ్ వ్యాలీ ప్రతిసారి అద్భుతమైన పిరమిడ్ క్షేత్రాలు నిర్మించారు. ఓంకారేశ్వర పిరమిడ్ అని హైదరాబాద్ దగ్గర ఒకటి ఉంది. 18 పిరమిడ్లతో చక్కగా అద్భుతం. కైలాసపురి పిరమిడ్ ఉంది. పత్రి శక్తిస్థల్, పత్రి గారి సమాధితో ఎంతో ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ ఉంటాయి అక్కడ. అక్కడ చేయొచ్చు. పిరమిడ్ వ్యాలీ ఎంతో ఒక బ్యూటిఫుల్ నేచర్ పిరమిడ్ వ్యాలీలో ఉంది. ఆశ్రమాలు ఇవి, న్యూ ఏజ్ ఆశ్రమాలు. అంటే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ లేకుండా డైరెక్ట్గా టు ద పాయింట్ మనల్ని ఎనేబుల్ చేసే ఆశ్రమాలు అవి. అక్కడికి వెళ్ళాలి. పిరమిడ్లో ఏంటి శక్తి, మూడింతల శక్తి. అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తారు, మూడింతల శక్తి. గ్రూప్ అందరికి వస్తారు, ఇంకో మూడింతల శక్తి. చక్కగా శక్తి అన్లిమిటెడ్గా అయిపోయేటువంటి అటువంటి ప్లేస్లకు వెళ్తే చాలా చక్కగా మనము ఇంకా త్వరితంగా మన గురించి మనం పూర్తిగా తెలుసుకుంటాం. ఐఆమ్ ఏ స్పిరిచువల్ బీయింగ్, నేను ఆత్మను, నేను దేహం కాదనే విషయం అర్థమైపోవాలి. అది అర్థమైపోతే డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మన ఎనర్జీ మైండ్ అయిపోతాం, బాడీ మైండ్ నుంచి సోల్ మైండ్ అని అంటాం దాన్ని, ఆ షిఫ్ట్ అయిపోవాలి. సెకండ్ స్టేజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, నేను దేన్ని పర్సనల్గా తీసుకోకూడదు, ఒక అద్భుతంగా మాట్లాడితే అందరికీ అద్భుతంగా ఉంటుంది, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. కానీ ఇంకా నేనే అంతాననే విషయం అర్థం కాలేదు ఇంకా సెకండ్ స్టేజ్లో. థర్డ్ స్టేజ్లో వస్తుంది డియర్ ఫ్రెండ్స్. సుజాత మేడం గారు వస్తున్నారనుకోండి. ఓ సుజాత మేడం గారు వస్తున్నారా ఈ ధ్యాన చక్రాకి? అయితే ఆ డేట్స్ తీసుకోవాలండి, ఖచ్చితంగా వెళ్ళి కలవాలి, మేడంతో కూర్చోవాలి, మాట్లాడాలి. ఏం చేస్తారు మేడం, చెప్తుందేనా లేకపోతే చేయడం కూడా అలాగే ఉన్నారా అని గమనించాలి. మనం ఎలా చేయగలుగుతాం అవన్నీ? ఇది అయిపోతే డిఫరెన్స్ ఇంకా ఫోర్త్ స్టేజ్లోకి వస్తాము. ఇంకా అక్కడ ఉన్నవన్నీ కూడా జీవిత ధ్యేయము, జీవిత ధ్యేయం యొక్క ఎక్స్పాన్షన్ ఉంటుంది. కో క్రియేటర్ మైండ్ సెట్ అంటాం. బికమ్ కో క్రియేటర్. కో క్రియేటర్ మైండ్ సెట్లో
ఏముంటుంది? అంత ఎక్స్పాన్షన్ ఉంటుంది. 6 ఆధ్యాత్మిక సిద్ధాంతాల్లో చివరి సూత్రాన్ని పట్టుకుంటాం అంతే. మన లక్ష్యాలు మొదటగా వరల్డ్లీగా ఏమైనా ఉంటే వాటిని చక్కగా ఈ ₹1,00,00,000 బిజినెస్ అంటే 10 కోట్లు ఉంటుంది. నేను హైదరాబాద్లో జాబ్ చేద్దామంటే హైదరాబాద్ కాదు, ఇండియాలో బెస్ట్ ప్లేస్లో జాబ్ చేయాలనుకుంటాము. నేను వెళ్ళి దుబాయ్లో దగ్గరలో స్థిరపడదామంటే దుబాయ్ కాదు, అమెరికాలో ఉన్న చోట న్యూయార్క్లో ఉండాలనుకుంటాం. అంటే మనం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది ప్రతిదీ కూడా. భయాలు పోవడంతో ఎంతో అద్భుతంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఒరిజినల్గా మనకున్నటువంటి వరల్డ్లీ గోల్స్ ఎక్స్పాండ్ అవుతాయి. మెల్లగా 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 అవన్నీ కూడా ఒక స్పిరిచువల్ గోల్స్గా వస్తాయి. అవి విపరీతంగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. ఒక చిన్న పిరమిడ్ కావాలి అనుకునేది కాదు, నేను ఒక పెద్ద సెంటర్ కట్టాలి, 30 ఎకరాల సెంటర్లో ఒక పెద్ద అద్భుతమైన సెంటర్ కట్టాలి, నేను ఒక అద్భుతంగా మెడిటేషన్ అందరికి ఇవ్వాలి అనుకుంటాం. ఒకటి 10 అవుతుంది, 10 100 అవుతాయి. ఓకే, నా అనుభవాలు మామూలుగా ఒక మ్యాగజైన్కి రాసేద్దాం అనుకున్నది మెల్లగా మారిపోయి, లేదు నేను ఒక 200 పేజీల పుస్తకం రాస్తాను, నా జీవిత అనుభవాలు అంతా కలిపి అలా మారిపోతుంది అది. నేనే రాస్తాను, నేను ఒక ఆథర్ని అవుతాను, రాస్తాను. ఇండివిజువల్గా చేరుకుని ఒక సంస్థగా మారిపోతుంది. సో ఎన్నో రకాలుగా డిఫరెన్స్. ఈ 4వ స్టేజ్ అంటే కో క్రియేటర్ స్టేజ్లో మనము జీవిత ధ్యాన్ని అద్భుతంగా ఎక్స్పాండ్ చేసుకుంటూ 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 ఒక ఆధ్యాత్మికంగా అద్భుతమైన లైఫ్, ఏది రెస్ట్రిక్షన్ లేదు, అందరూ నాదే ఫ్యామిలీ అన్న దీంట్లో. ఇండియన్ గవర్నమెంట్ వారు G20లో ఏం చెప్పారు? వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ. అది నిజమవుతే చేస్తాం మనం. సో డియర్ ఫ్రెండ్స్, ఈ 40 రోజుల ప్రోగ్రాము చక్కగా మనందరం పట్టుకున్నాము. దాన్ని మళ్ళీ మళ్ళీ వినాలి. వింటూ ఉంటే ఈ విజ్డమ్ని కానీ తీసుకొని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా సెకండ్ స్టేజ్ దాటిపోతాం. పక్కా పక్కా. ఒక బెనిఫిట్ కోసం అనేది వచ్చినా పర్ఫెక్ట్ ఫైన్. దేనికైతే వచ్చా మన బెనిఫిట్ వస్తుంది కాబట్టి దాని మీద గురి పట్టుకుంటే సెకండ్ స్టేజ్ ఉంది. ఎన్నో స్టేజ్లు ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్, ఇక్కడితో ఆగిపోయేది కాదు. దేనికి తొందరపడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరికీ అనుభవాలు వస్తున్నాయి, నాకు రావట్లేదు, నేను అనుకుంటున్నాను బాగా చేయాలని, కానీ నేను ఆ టైంకి వచ్చేసరికల్లా దాని నిద్ర వచ్చేస్తుంది, లేకపోతే ఏదో అడ్డులు వస్తాయి. ఎందుకంటే మన కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంది కదా, కర్మ. అది వెనకాదలు వస్తూ ఉంటుంది కొద్దిగా. కర్మ అంటే పనిష్మెంట్ అని కాదు అక్కడ. ఏంటంటే మనం ఒకప్పుడు ఏంటి ఒక కంఫర్ట్గా ఎన్నో, ఇప్పుడు మనకి తెలియకుండా ఎన్నోసార్లు అనుకుంటాం కదా, ఓ ఆ బీచ్ పక్కన అద్భుతమైనటువంటి ఇల్లు ఎంత ఉంటే బాగుంటుందో అని అనుకుంటా చూడండి. అనుకోండి ఏమవుతుంది, అది గతజన్మలో ఎక్కడో అనుకుని ఉంటాము. ఇక్కడికి వస్తాము, 3 గంటలు మెడిటేషన్ చేద్దాం కదా అని, ఓకే 2 గంటలకి చంద్రరాశి ఉంది, 3 గంటలు. ఈ లోపల కజిన్ వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు లతా మేడం, రండి బీచ్కి వెళ్దాం అంటాడు. ఓకే వెళ్ళిపోతుంది. ఎందుకు వచ్చింది అది? మనం ఎప్పుడూ అనుకున్నాం కదా నాకు బీచ్ హౌస్ కావాలని చెప్పేసి. ఇప్పుడు అది వస్తుంది. అది గుడ్ కర్మనే, కానీ ఏం చేస్తాం, మనం అనుకునే దానికి సత్యకర్మలోకి వెళ్ళడానికి కొద్దిగా ఆపుతూ ఉంటుంది అనమాట. ఇట్స్ ఓకే. సో పెండింగ్ కర్మలు అనేవి ఉన్నాయి, అవి కొద్దిగా ఆపుతూ ఉంటాయి, తప్పేమీ లేదు. అది గమనించాలంతే. ఓకే ఫైన్, నేను అనుకుంటున్నాను అవ్వలేకపోతుంది, ఓకే దీనికి కావాల్సింది ఏంటి, నా ఇంటెన్షన్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, అది చేస్తూ ఉంటారు. అయితే ఏది కూడా ప్రతిదీ ఎప్పుడు రావాలి, నాకు కరెక్ట్గా ఆ టైంకి వస్తుంది అని మనము అదే ఆలోచనలో ఉంటే ఆటోమేటిక్గా మనము చాలా తొందరగా ఏది కావాలనే దానిలోకి వెళ్తాం. మన ధ్యాన సాధన కూడా పెరుగుతూ ఉంటుంది డే ఫ్రెండ్స్. ధ్యానం చేద్దాం కాసేపు. తర్వాత మనకి ఈరోజు ఆనంద్ గారు పిఎంసి డైరెక్టర్ అద్భుతమైన సేవ చేస్తున్నారు, వారి మెసేజ్ తీసుకుందాము. అలాగే ఇంకెవరైనా మేబీ 2, 3, 2, 3 ఇంకా మాట్లాడాలనుకుంటే మీ అనుభవాలు తీసుకొని మనము ఈ 40 డేస్ కంక్లూడ్ చేద్దాం. రిచర్డ్ బాక్ ఏమన్నారంటే, వాట్ ఏ క్యాటర్పిల్లర్ కాల్స్ ఎండ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ద బిగినింగ్ ఫర్ ద బటర్ఫ్లై అన్నారు. అంతే కదా, 4 స్టేజ్లు ఉన్నాయి కదా. సిద్ధార్థ మేడం ఏంటంటే 4 స్టేజ్లు, లార్వా, ప్యూపా దశ, లార్వా, క్యాటర్పిల్లర్, ఇది తెలుగులో ఏమంటారు? ఎగ్ అంటే గుడ్డు, లార్వా, ప్యూపా అండ్ క్యాటర్ పిల్లర్, తర్వాత బటర్ఫ్లై. ఓకే ఓకే. ఎగ్ నుంచి సో ఎక్కడి నుంచి ఓకే. బట్ వాట్ క్యాటర్పిల్లర్, క్యాటర్పిల్లర్ అనేది కూడా ఒక జీవితమే కదా. అదేమనుకుంటుంది, ఇంకా నా జీవితం అయిపోతుంది 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 అనుకుంటుంది, కానీ దానికి తెలియదు అది ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఒక బటర్ఫ్లైగా వస్తుంది అనేది. మన ప్రోగ్రామ్ కూడా ఇంతే డియర్ ఫ్రెండ్స్.
ఈ స్టేజ్ అయిపోయింది, బట్ ఇట్స్ ద బిగినింగ్ ఫర్ సంథింగ్ బ్యూటిఫుల్. అలా చూడాలి. సంథింగ్ బ్యూటిఫుల్ ఈజ్ ఎమర్జింగ్ ఫ్రమ్ హియర్ ఇఫ్ యూ హ్యావ్ సిన్సియర్లీ బీన్ ఇన్ దిస్ 40-day ప్రోగ్రామ్. ఇఫ్ నాట్ బీన్ ఇన్ ద 40-day ప్రోగ్రామ్, గో బ్యాక్ అండ్ మేక్ ఎ డిటర్మినేషన్. మళ్ళీ దేశంలో చేసుకోవాలి. నేను నెక్స్ట్ 40 days జనవరిలో స్టార్ట్ అవుతుంది, 3 వారాల ప్రోగ్రామ్. నేను పట్టుకుంటాను, ఖచ్చితంగా పట్టుకుంటాను. నేను ఆ ట్రాన్స్ఫార్మ్ అవుతాను. క్యాటర్పిల్లర్ నుంచి బటర్ఫ్లైగా మారిపోతాను. ఎంత డిఫరెంట్ ఉంటుంది క్యాటర్పిల్లర్ లైఫ్కి బటర్ఫ్లై లైఫ్కి. ఇక్కడ ఎంతమంది ఈరోజు నేను బటర్ఫ్లైని అయ్యాను, ఒకప్పుడు క్యాటర్పిల్లర్గా ఉండేది, అంత స్లోగాను జడత్వంతో చేయడానికి ఎనర్జీ లేక అలాగుండి మీమాంసలో ఉండి డౌట్లో ఉండి ఉండడం వేరు. ఈరోజు ఏం లేదు, ఏదైనా నేను చక్కగా చేయవచ్చు, నేను చేయొచ్చు అనుకున్నటువంటి ఒక ఆమ్, అవగాహనతో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది క్యాటర్పిల్లర్ బటర్ఫ్లై అయ్యారు, మీరు రాయండి, చాట్లో రాయండి. వండర్ఫుల్. ప్రసాద్ గారు టక్కని రాసేస్తాను బటర్ఫ్లై అయిపోయి, డౌట్ ఏమి లేదు అక్కడ. ఓకే, మీరు అవ్వకపోయినా నేను అయిపోయానని అనండి ముందు, అప్పుడు అవుతారు. ఓకే, వెరీ వెరీ నైస్. ఓకే, కొంతమంది మనకు తెలుసు మనం అయిపోయాము, కొంతమంది మనకు తెలుసు మనం అవుతున్నాము, కొంతమందికి తెలుసు ఎస్ అవ్వడానికి ఒక మార్గం దొరికింది, అది చాలు. ఎన్లైటన్మెంట్ అంటే ముందు అర్థం చేసుకొని ఉండటము. ఎన్లైటన్మెంట్ అంటే ఆ స్థితిలో ఉండడం అవసరం లేదు. నేను దేహాన్ని కాదు ఆత్మను అని అర్థం చేసుకుంటే ఎన్లైటెడ్ స్థితిలో ఉన్నట్టే. నేను ఎంత గొప్పవాడిని అవని, నాకు తెలిసింది చాలా తక్కువ. ఎంత పెద్ద పొజిషన్లో ఉండని, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉండని, నాకు తెలిసింది ఒక బిందువు మాత్రమే. నేర్చుకోవాల్సింది అనంతమైనటువంటి ఉంది. కాబట్టి నేను నిత్యము నేర్చుకోవడానికి రెడీగా ఉంటానని తెలుసుకుంటే అది ఎన్లైటెడ్ స్థితి. ఇది అంతే. క్యాటర్పిల్లర్ లైఫ్ నుంచి నేను బటర్ఫ్లై అవ్వడానికి నాకు ధ్యానం అద్భుతంగా ఉపయోగపడుతుందని తెలుసుకుంటే ఎన్లైటెండ్ అంత అయిపోయాం మన ఎన్లైటెండ్ స్థితి. ఓకే, దిస్ కాల్డ్ ఎన్లైటెంట్ బిఫోర్ ఎన్లైటన్మెంట్ అని పత్రిక గారు 3 రకాలు చెప్పారు. సో అది వేరే రోజు కాన్సెప్ట్ డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇది కంటిన్యూ అవ్వాలంటే 40 రోజుల ప్రోగ్రామ్ మళ్ళీ చేయండి. పత్రికారి వీడియోలు మ్యాక్సిమం వినాలి. ఏం చెప్పాను, సెకండ్ స్టేజ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే నాలెడ్జ్ ప్లస్ ధ్యానం ఉండాలి. సో పత్రికారి వీడియోలు ఇంకా అన్నీ వినేయటమే, ఒక్కటి కూడా వదలకుండా వినేయాలి, అంత నాలెడ్జ్ వస్తుంది. అలాగే ఎన్నో మంది మాస్టర్లు ఉన్నారు, ఆ మాస్టర్స్ నాలెడ్జ్ తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. ఆటోమేటిక్ ఇంప్లిమెంట్లోకి వచ్చేస్తుండే ఫ్రెండ్స్. అప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం, అంటే పాలు పెరిగి అయిపోతాయి, మళ్ళీ వెనక్కి అవ్వదు కదా, ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి మనం. చక్కగా పిఎంసి మేనేజ్మెంట్ ఉన్నారు అక్కడ. నమస్తే సార్. The spotlight them also. Add to spotlight. Yes. ఆనంద్ గారు అంటే ఎప్పుడు గ్రూపే. సార్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ రామ్మోహన్ గారు అండ్ చందర్ గారు. ఎస్, గ్రేట్. చక్కగా 40 రోజుల ప్రోగ్రామ్ అయితే మీ ప్రోత్సాహంతో అయిపోయింది. ఎస్ సార్. ఓకే, చందర్ గారు చాలా చక్కగా లాస్ట్ మినిట్లో అయినా కూడా 3 రోజుల ముందే డెసిషన్ తీసుకున్నా. అండ్ యు ఆర్ నాట్ అవైలబుల్ ఆ టైంలో, యు ఆర్ ఇన్ యువర్ ఓన్ సాధన. ఆనంద్ గారు అయినా కూడా చక్కగా అన్నీ చేసి మనం రెడీ చేసి చేసుకోగలిగాం. సో పిఎంసి తెలుగు యాజమాన్యం అందరికి కూడా థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను మా టీం మొత్తం కూడా అద్భుతంగా ఎంజాయ్ చేశారు ప్రోగ్రామ్ని. ఓకే, ముందు మనకి ఆ సంతోషం ఆనందం కోర్స్ న్యాచురల్గా దట్ ఈజ్ అందరికీ దాని బెనిఫిట్ ఎప్పుడూ ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, చక్కగా లాస్ట్ రోజులో ఉన్నాము. ఇంకా ఎవరైనా షేర్ చేసుకోవాలంటే చేసుకున్న తర్వాత మనకి చక్కగా పిఎంసి తెలుగు ప్రాజెక్ట్, అంటే పిఎంసి తెలుగు ఇప్పుడు మనం ఇది చేసుకుంటున్నామంటే ఈ తెలుగు పత్రికారికి ఒక అద్భుతమైనటువంటి ఎంతో ఎంతో ఇష్టము, ఎంతో దీని మీద ఆయన శక్తి పెట్టి ఈ ప్రాజెక్టుకి రూపకల్పన చేసి ఇక్కడగా అది ముందుగా ఉన్నారు. ఇక్కడ ఆనంద్ గారిని ఒక డైరెక్టర్గా దానికి స్టార్ట్ చేయించి, ఏమీ లేనప్పుడు ఆనంద్ గారి చేతిలో పెట్టి
దాన్ని ఆయనకి ఒక అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ వెనకాతల హనుమంతరాజు గారు అనేటువంటి మేనేజ్మెంట్ని అందజేస్తూ నందా గారు ప్లస్ నవకాంత్ గారు అని ఇంకొక ఇద్దరు డైరెక్టర్లతో సహా చాలా చక్కగా ఈ ప్రాజెక్టును తయారు చేసిన తర్వాత దీన్ని ఈరోజు 6 సంవత్సరాల్లో 90,000 వీడియోలు తయారు చేసి, అంటే ఒక ఆధ్యాత్మికంగా అద్భుతమైనటువంటి స్పిరిచువల్ సైన్స్కి ఎంతో కాంటెంట్ని క్రియేట్ చేసి ఎంతైనా తోడ్పడుతున్న పిఎంసి ఛానల్ అది. 90,000 వీడియోలు చేస్తే ఎన్ని లక్షల మంది కోట్ల మంది ఆటోమేటిక్గా దాన్ని తీసుకుంటారు. ఇక్కడ ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఎన్ని రకాలుగా పెంపొందించాలో చూస్తారు. ఎందుకంటే మన నాలెడ్జ్ ఉంటే దాన్ని తీసుకోవడానికి రెడీగా విశ్వం ఎంతోమంది తయారు చేస్తుంది. సో అది ఇవ్వడానికే నిత్యం చూస్తూ ఎంతో స్ఫూర్తిని ఇవ్వడానికి చేసినటువంటి అద్భుతమైన సంస్థ పిఎంసి తెలుగు. సో వాళ్ళ మెసేజ్లు కూడా తీసుకుందాము. అక్కడ డైరెక్టర్స్గా ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రామ్మోహన్ గారు ఒక డైరెక్టరు, చందర్ అక్కడ జనరల్ మేనేజరు డే టు డే. వాళ్ళ మెసేజ్ కూడా తీసుకుందాము. బట్ బిఫోర్ దట్ మీరు కూడా ఆనంద్ కొద్దిగా ఒక 2-3 అనుభవాలు విని తర్వాత మీరు మెసేజ్ ఇస్తే బాగుంటుంది. ఓకే, యూ ఆల్సో అండర్స్టాండ్ ఏమైంది ప్రోగ్రామ్ గురించి. Yes, sir. Yeah. ఓకే, సో మీ ఫార్మల్ ఇంట్రడక్షన్ చేద్దాము ఈ లోపల. ఎస్, అనుగురు ప్రతాప్ గారు. ఈరోజు నా ధ్యాన అనుభవం ఏంటంటే నాకు మొదటి నుంచి ఒకటే ఎలక్ట్రో వేవ్స్ పాస్ అవుతుంటాయి నా బాడీలో. తర్వాత ఆ కాస్మిక్ ఎనర్జీ నేను ఫీల్ అవుతున్నాను. ఈ రోజు కూడా అలాగే కొంచెం లైట్ గా బాడీ పెయిన్స్. ఈ రెండు తప్ప నాకు మిగతా అనుభవం కాలేదు సార్. కానీ నాకు మీరు ఆ రోజు స్టార్టింగ్ చెప్పారు సార్, నాకు ఇలా జరిగిందంటే నీకు త్వరగా క్యూర్ అవుతుంది, కానీ నువ్వు నమ్మి ధ్యానం చేయి. ఎక్కువ కూర్చోవాలి, ఎక్కువ చేయాలి. నువ్వు హాఫ్ అన్ అవర్ సరిపోదు, ఎక్కువ చేస్తే కంపల్సరీ క్యూర్ అవుతుంది. మీరు చెప్పినట్టే నాకు క్యూర్ అయ్యింది సార్. ఎందుకంటే నేను ఒక సంకట స్థితిలో ఉన్నా సార్. అంటే డాక్టర్లు కూడా ఏమన్నారంటే కొంచెం ఎంత టైం పడుతుందో చెప్పలేమన్నారు సార్. అంటే ఇంకా టైం పట్టొచ్చు, అది రికవర్ అవ్వడానికి 3 months పట్టొచ్చు, లేదా 6 months పట్టొచ్చు, 1 year ఎప్పుడైనా. కానీ ఒక 2 months కి కంపల్సరీ నేను మళ్ళీ చెకప్ వెళ్ళాను సార్. అంటే నాకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేశారు. అది రిమూవ్ చేసి ఎక్స్రే తీసి డాక్టరే పర్లేదు మంచిగా క్యూర్ అవుతుంది, నీకు ఫాస్ట్ రికవర్ అయ్యావు అనేసి కానీ అడిగారు సార్, ఏం చేస్తున్నారు ఏమని. చెప్పాను సార్, ఇలా స్టార్ట్ చేశాను సార్, 40 days మెడిటేషన్ కూడా చేస్తున్నాను. ఓకే అని తను కూడా షాక్ అయ్యారు. తర్వాత నాకు ఒక రాడ్స్ ఉండేది సార్. అంటే నాకు సర్జరీ చేసిన ప్లేస్ లో రాడ్స్ వేశారు. ఆ రాడ్స్ ని రిమూవ్ చేసేసారు సార్ త్వరగానే. అంటే అది ఇంకా టైం పట్టొచ్చు, ఇంకా 3 months పట్టొచ్చు, లేదా ఎక్స్టెండ్. కానీ త్వరగా రిమూవ్ చేసి ఆ ఓల్డ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని తీసేసి ఇంకో కొత్త ప్లాస్టర్ ఆఫ్ అడ్వాన్స్డ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి 1 month టైం ఇచ్చారు సార్. 1 month తర్వాత రిమూవ్ చేస్తాను, తర్వాత ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాను, నువ్వు త్వరగా నడిచేస్తావు అని చెప్పాడు సార్. ఇదంతా నాకు ధ్యానం వల్లే సాధ్యం అయిందని నేను గట్టిగా నమ్మాను. తర్వాత ఏమైందంటే రీసెంట్ గా ఒక 4 days 5 days బ్యాక్ నాకు స్టమక్ ఫుల్ అప్స్టేక్ అయింది సార్. అంటే ఫుల్, అంటే నాకు కొంచెం బ్లడ్ వామిటింగ్ అయ్యి, మోషన్ స్టాప్ అయ్యి, యూరిన్ స్టాప్, కొంచెం చాలా ప్రాబ్లం అయింది. తర్వాత అది కూడా క్లియర్ అయింది సార్ ఇలాగే ధ్యానం వల్ల. ఇప్పుడు పర్లేదు సార్, ఇప్పుడు కొంచెం నేను బాగున్నాను. నిన్న కూడా నేను క్లాస్ మిస్ అయింది సార్, మీ క్లాస్. అంటే నిన్న హాస్పిటల్లో ఉన్నా సార్, కొంచెం బాగాలేక హాస్పిటల్కి వెళ్ళాను. ఇవి నా లైఫ్ లో జరిగాయి. అంటే ఒక 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 విషయాన్ని నమ్మకంగా 100కి 200% చేస్తే అది ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. అది నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. మీరు చెప్పారు, అది నా లైఫ్ లో జరిగింది. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకొకటి, ఈ బుద్ధ సిఇఓ బ్యాక్ అండ్ టీమ్ కి, బ్యాక్ వర్క్ చేసే అందరికీ నా కృతజ్ఞతలు. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ ఈ ప్యానెల్ లో పనిచేసిన అందరు మాస్టర్స్ కి, సుజాత మేడంకి, లక్ష్మీ మేడంకి, శ్రావణి మేడంకి, లతా మేడంకి, అండ్ కోటేశ్వరి సార్, అందరికీ నా సైడ్ నుంచి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చంద్ర సార్. దట్స్ ఆల్ సార్. థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఓకే, పిఎంసి
ఎప్పుడైతే జో డిస్పెంజా గారు ఏమనుకున్నారో తెలుసా? ఆయన ఇలాగ యాక్సిడెంట్ అయినప్పుడు నేను కానీ యాక్సిడెంట్ నుంచి బయటపడితే పూర్తిగా నయం అయితే నా జీవితం మొత్తం నేను దీన్ని అందరికీ చెప్తాను అని ఒక డెసిషన్ తీసుకున్నారు. అదేవిధంగా ఆయన బయటపడటము, డాక్టర్లు ఎన్నో టైం పడుతుందంటే ఆయన ఏమో చక్కగా 9 వారాల్లో నడవటము, జీవితం మొత్తం తీసుకున్నారు. అలా మనం తీసుకోవాలి. ఇది మనం ఒక ధ్యానానికి ఒక ఆయుధం అయిపోవాలి మనం. అది పట్టుకొని తిరగాలన్నమాట ఇంకా. ఉమ్. ఖచ్చితంగా సార్. నా లైఫ్ గోల్ కూడా స్కూల్కి వెళ్ళి టీచ్ చేయాలి సార్. అంటే స్కూల్ ఆ జనరేషన్ నుంచి చెప్తే మాక్సిమం అందరికి ఇది అలవాటు అవుతుంది. నేను ట్రై చేస్తాను సార్ ఖచ్చితంగా. నన్ను ఆల్రెడీ అయిపోయింది సార్, నేను రికవర్ అవుతాను. వచ్చి త్వరలో మేము మిమ్మల్ని కలుస్తాం సార్. బుద్ధాశ్రీ ఫౌండేషన్ అయితే సార్ ఎస్, అలానే. ఇక్కడ ఉండేది ఆంధ్రాలోనే బెంగళూరులోనా? ఇక్కడే సార్, బెంగళూరులోనే. బెంగళూరులో. ఆ, ఓకే, ఆ, రైట్. రండి, కలవండి ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా వస్తాను సార్. నేను ఖచ్చితంగా కలుస్తాను. నేను ఒక 1 మంత్ తర్వాత, ఒక 2 months టైం పడుతుంది సార్. రికవర్ అవుతాను, నేను వచ్చి కలుస్తాను. ఓకే, షూర్. థ్యాంక్ యూ సో ఒక మచ్ సార్. ఆయన మీరు నా కోసమే 6 సంవత్సరాలు విడిగా వెళ్ళలేకపోయేవాడు. ఎప్పుడు కూడా ఇంట్లో ఉండేవాడు. 40 రోజులు ధ్యానం చేసి ఒక 30 రోజు 33 రోజు చక్కగా ఆయనంతలో ఆయనే ఆటో తీసుకొని, అంటే ఎవరు లేకపోతే బయటకు వెళ్ళడానికి లేదు ఇంట్లో. అలాంటిది ఆయనంతలో ఆయనే ఆటో తీసుకొని 33 రోజులు నడుపుడు. మొత్తం అంతా ఒక 4-5 బజార్లు తిరగాల్సినవన్నీ తిరిగేసి వచ్చేసాడు. ఆ విధంగా బ్రేక్ చేయటమే, చక్కగా బ్రేక్ ఖచ్చితంగా చేయటమే. ఓకే, మీరు నా ధైర్యంగా కోసమే ముందుకెళ్తే ఈ ఆటోమేటిక్గా 40 days అయిపోతుంది. మెడిటేషన్ పెట్టారని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. నేను సడన్ గా నాకు జరగడం, తర్వాత మీరు ఒక 2 days సార్ అంతే సర్జరీ అయింది, నేను ఇంటికి వచ్చాను. తర్వాత మా సిస్టర్ చెప్పారు ఇలా 40 days మెడిటేషన్ క్లాస్ స్టార్ట్ అవుతాను, త్వరగా రిజిస్టర్ చేస్తాను. మీరు నా కోసమే ఆ, అదే అంటారు కదా సార్, మనుష్య రూపేణ దేవుడే దిగి వచ్చి హెల్ప్ చేస్తానని. అది నాకు ఖచ్చితంగా నేను ఫీల్ అవుతాను సార్. మీరు నా కోసమే పెట్టారు. వండర్ఫుల్, రైట్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ ఎవరున్నారు? లత మేడం. సూర్యనారాయణ గారండి. సూర్యనారాయణ గారు అన్మ్యూట్ చేసుకోండి. ప్యానలిస్ట్ గా ప్రమోట్ చేయనంటున్నారు. క్యాన్ డూ వీడియో. డిక్లేరింగ్ యాజ్ ఎ ప్యానలిస్ట్ సార్. ఓకే, మూసేసాను. మాట్లాడండి. సూర్యనారాయణ గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి సూర్యనారాయణ గారు. ఓకే. నెక్స్ట్‌కి మూవ్ అవుదాము. మళ్ళీ వద్దామండి తన దగ్గరికి. మేబీ ఏమన్నా ఇష్యూ ఉందేమో అన్మ్యూట్ చేయటానికి. అనిల్ గారు. యాహ్! మాట్లాడండి అనిల్ గారు. Happy evening, sir. ఎస్ అండి, హ్యాపీ ఈవినింగ్. ఎస్. Thank you very much, sir, for this wonderful opportunity. జీవితంలో ఒక మెమొరబుల్ ఉండిపోయే 40 days ప్రోగ్రామ్ సార్ మాకు. అండ్ బుద్ధా సిఓ గారికి, బుద్ధా సిఓ గ్రూప్కి అండ్ పత్రి సార్కి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ 40 days జర్నీలో చాలా చేంజెస్, అంటే ఎట్లా అంటే మన ఏది ఒక ఎరుకలో బతుకుతున్నాం సరే. ఇంతకుముందు ఏదో కాన్షియస్ అన్నది లేదు అసలు. ఇప్పుడు కొంచెం ఎరుకలో బతుకుతున్నాం. అండ్ లైఫ్ కూడా ఒక కాన్ఫిడెన్స్లో ఉంది. లైఫ్ ఒక క్లారిటీతో ఉంది. ఇక ఒక 1 year నేను టార్గెట్ పెట్టుకున్నాను. బై నెక్స్ట్ ఇయర్ 2026 మళ్ళీ డిసెంబర్లో మీకు వచ్చి నేను అప్డేట్ చేస్తాను. సో
నేను సక్సెస్ అయ్యి నాతో పాటు కొన్ని వేల మందిని తీసుకొని వస్తాను సార్. థ్యాంక్ యూ అలా ఉండాలి, లక్ష్యాలు అలాగే ఉండాలి. ఈ ఆనంద్ గారు ఉన్నారే ఫ్రంట్లో, ఆయన స్టూడెంట్గా ఉండి ధ్యాన విద్యార్థి అని బుక్ ఒకటి రాశారు. ఆయన స్టూడెంట్గా ఉంటేనే ఆయన ఈ బుక్ని నేను లక్షలు డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకున్నాడు. అనుకోవడం లక్షల డిస్ట్రిబ్యూషన్ అలా జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారంటే మన డబ్బులు, తన జాబ్ చేయడు, డబ్బులు సంపాదించడు, కానీ చేయగలిగాడు. అలాగే అనుకోవటమే కావాలి, అంతే అనుకోవాలి. ఓకే, ఆనంద్ సార్ నిజామాబాద్లో అంట. సో అక్కడ ఎలా కనెక్ట్ నిజామాబాద్ ఆర్మూర్ అండి. ఓకే సార్. మీరండి? సార్ నేను హైదరాబాద్ సార్. మాది నేటివ్ ప్లేస్ తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్. యా, ఫ్రమ్ 2005 నుంచి నేను హైదరాబాద్ లో ఉంటున్నాను సార్. మేము కూడా హైదరాబాద్ లో ఉండేవాళ్ళము. ఓకే, తర్వాత మీతో కనెక్ట్ అవుతారు, మనం కనెక్ట్ చేయాలి. అక్కడ ఆర్మూర్లో మన రైట్ మాస్టర్ కనెక్ట్ చేస్తే ఎస్ సార్. ఆర్మూర్ లో నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ అని చెప్పేసి పైన నవనాథ టెంపుల్ ఉంది కదా సార్. అవునండి, నవనాథ సిద్ధులగుట్ట. ఆ పైన బ్యూటిఫుల్ 75x75 సైజు పిరమిడ్ కట్టారు. చూసారండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ మన మాస్టర్స్ అందరూ ఉన్నారు. నేను మీకు వాళ్ళని కనెక్ట్ చేస్తాను సార్. యా ప్లీజ్. మీరు ఎట్లా కాంటాక్ట్ చేయాలి? మీకు ఏదైనా నంబర్ కానీ ఇస్తారు, మేము పంపిస్తానండి. సరే, నెంబర్ ఉంది కాబట్టి ఆనంద్ గారికి ఇస్తారు. యా, థ్యాంక్ యూ మేడం కనెక్ట్ దట్, మేక్ దట్ కనెక్షన్. థ్యాంక్ యూ. ఓకే, ధ్యాన మహాయాగానికి వస్తే యాక్చువల్లీ పర్సనల్ గా కలవచ్చు, అందరూ అక్కడికి వస్తారు. అది మంచి ఒకేషన్, నంబర్ ఫోన్ లో కన్నా. యా, మేము నిన్నటి నుంచి ప్లాన్ చేస్తున్నాము, చూద్దాము. తప్పకుండా, ఎందుకంటే ఆనంద్ గారు, చంద్ర గారు, చంద్రశేఖర్ గారు మనందరూ అక్కడ ఉంటాం. సో మీరు వచ్చినప్పుడు అక్కడ మాస్టర్స్ కూడా అందరూ వస్తారు. అక్కడ ఉండడానికి అకామిడేషన్ ఏమైనా ఉంటుందండి? అవన్నీ మీకు గ్రూప్ లో పెట్టామండి. మళ్ళీ శ్రావణి మేడం చూసాను నేను ఈరోజు చూసాను నేను. అంటే ముందే రిజిస్టర్ చేసుకోవాలా, లేకపోతే ఎనీథింగ్ ప్రాసెస్ ఏదైనా ఉందా? దాని డీటెయిల్స్ తర్వాత పర్సనల్ గా మీకు ఆ నంబర్ తో ఇస్తాము, కాంటాక్ట్ చేద్దరు. రైట్, థ్యాంక్ యూ అండి. చేసుకుంటే బెటరు. నెంబర్ ఉంటుంది, నెంబర్ చేసి ఫోన్ చేసి మీరు చేసుకుంటే బెటర్. ముందే చేసుకోవాలి. అకామిడేషన్ నంబర్స్ కూడా ఇస్తాము, దాంతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్. బట్ పర్సనల్ గా కాంటాక్ట్ అవుతే అక్కడ ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంచిదండి. అందరు రావచ్చు అండి, అంటే ఫ్యామిలీ 5 members? ఎవరైనా ఇంకా తీసుకురావచ్చు, మీకు తెలిసిన వాళ్ళని కూడా. ఓకే, తప్పకుండా. సరే సరే, థ్యాంక్ యూ. ఓకే, నైస్, వెరీ నైస్. ఎస్, ఇంకెవరు ఉన్నారా? ఎస్, సూర్యనారాయణ గారు అన్మ్యూట్ చేసుకున్నారు కదా, యా మాట్లాడండి. హలో, నమస్తే అండి. నా పేరు సూర్యనారాయణ. నమస్తే. విజయవాడ నుంచి సార్. అంటే నేను ఎక్కువగా భక్తి మార్గంలో ఉంటున్నానండి. నేను ఇంతకుముందు ప్రీవియస్గా ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఒక 10 ఏళ్ళలో ఉన్నానండి. తర్వాత ఈ మార్గంలో ఒక 7-8 months నుంచి పిఎంసి ఛానల్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నానండి. ఆనంద్ గారు సందేశాలు వింటున్నాను, పత్రిజయ గారు విషయాలు, తర్వాత ప్రేమనాథ్ గారి, ఆచార్య గారి, అలా లైట్ వర్కర్స్ టీవీస్లో కూడా చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో అన్నీ కూడా విని ఇలా చూస్తూ ఉండగా బుద్ధ సిఇఓ గారి ప్రోగ్రాము చూశాను సార్. అన్ఎక్స్పెక్టెడ్గా నా కోసమే తగిలిందేమో అది. ఈ 40 days ప్రోగ్రామ్ నేను చూశాను, ఎంతో బాగా ఉందండి. బాగా ఆర్గనైజ్ చేశారు సార్. మీ బుద్ధ సిఇఓ గారికి, మేడం వాణి గారికి, అలాగే సుజాత మేడం గారికి, తర్వాత ప్రతి మెంబర్స్కి, ఆర్గనైజింగ్ చేసిన ప్రతి కమిటీ అందరికి కూడా నా ధన్యవాదాలండి. నాతో పాటు ఈ పార్టిసిపేట్స్ అందరికి కూడా వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలండి. పిఎంసి ఛానల్ వారికి కూడా ఈ కార్యక్రమం ఎంతో బాగా జరగటానికి వాళ్ళు కూడా ఎంతో సహకరించినందుకు ఎంతో ధన్యవాదాలండి. నేను ఇందులోనే ఉండి ఇంకెంతో ముందుకు సాగాలని చెప్పేసి అనుకుంటున్నానండి. ఇది నా ధ్యేయం అండి, నా లక్ష్యము అది సార్. ఓకే సార్, నేను రిటైర్డ్ ఇంజనీర్ సార్. ఓకే.
విజయవాడలోనే ఉంటాను సార్. అంతా ఇంకా లాస్ట్ ఏజ్, నా ఏజ్ వచ్చి 70 years సార్. అది ఇంకా ఏదో నా సేవ అంటే ఇది ఇందులో ఉంటూ ముందుగా నేర్చుకొని తర్వాత స్వాధ్యాయము ఇవన్నీ కూడా ఇంకా అలవాటు చేసుకోవాలండి బాగా. ఇంకా చేసుకొని ఇంకా దీంట్లో ఇంప్రూవ్ అయ్యి సేవా కార్యక్రమంలో కూడా వస్తాను సార్. తప్పనిసరిగా వస్తాను, అందరికి చేస్తాను. నేను తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాను. అది సార్. మరి ఎక్కడ జాబ్ చేశారో అక్కడ అసోసియేషన్కి వెళ్ళి మీరు ముందు చెప్పాలి. అలాగే సార్, తప్పనిసరిగా. నేను చేశారంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేశాను సార్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అవును సార్. 40 రోజులు ప్రోగ్రామ్ చేశారంటే గొప్ప టీచర్ అయిపోయినట్టే మీరు. సార్ బాగుంది సార్, మీరు ఎంతో బాగా ఓర్పుగా అన్ని నోట్స్ అన్ని బాగా ఎంతో డీటెయిల్డ్ గా రాశారు సార్. మీకు ఎంతో ధన్యవాదాలు సార్ మీకు. అవును, అవన్నీ ఎందుకు ఇచ్చామంటే మనం చక్కగా వాటిని వాడుకొని ఎంతో మందికి మీరు ఎన్నో మంది ఉద్యోగులకు ముందు ఇవ్వాలి. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు అందరికీ మీరు వెళ్ళి జ్ఞానం అంటే వద్దని వాళ్ళు ఎవరు ఉండరు. మీ అందరూ చిన్న కంపైల్ చేసి ఒక చిన్న హ్యాండ్ అవుట్ లాగా వాళ్ళకి ఇచ్చి కాన్సెప్ట్ మీద చిన్న హ్యాండ్ అవుట్ ఇవ్వాలి. అలాగే సార్, అలాగే అర్థమైపోతుంది. అంతా నాకు చిన్న అంటే ఏదైనా ఇప్పుడు ఏదైనా టీవీలో ప్రోగ్రామ్ పిఎంసి ఛానల్లో ఇవన్నీ ఏది చెప్పినా అన్ని నేను నోట్స్ రాసుకుంటా ఉంటానండి ఇంటూ. అదొక హ్యాబిట్ ఉంది సార్. ఇప్పుడు మీ అన్ని కూడా నోట్స్ రాసుకున్నాను సార్. అన్ని మీ విజ్డమ్ నోట్ అన్ని కూడా బుక్లో రాసుకున్నాను సార్. అవును, అందరికి కూడా అందజేస్తాను సార్, తెలియజేస్తాను అందరికి. చేయండి. అలాగే సార్, అలాగే సార్. పిఎంసి వాళ్ళకి అందజేస్తే ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడో ఉంటుంది, కానీ పిఎంసి గురించి చెప్తే ఆటోమేటిక్గా మీకు ఆ విధంగా వచ్చారు కాబట్టి దాన్నే చెప్తారు మ్యాక్సిమం. అలాగే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు ఆల్ సార్. ఆనంద్ గారికి, అందరికి ఇక్కడ ఉన్నటువంటి పిఎంసి ఛానల్ మెంబర్స్ అందరికి కూడా మా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్, హ్యాపీ ఈవినింగ్ అందరికీ. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు అందరికీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మేబీ నేను కూడా ఎక్కువ టైం ఏం తీసుకోను, అండ్ జస్ట్ లైక్లీ 2-3 minutes అయిపోతాను. అంటే నాకు ఇది కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఇది సడన్గా నాకు తెలియడము, ఇలాంటి ఒక విధానం ఉంటుంది మన గోల్స్ని అచీవ్ చేసుకోవడానికి వితౌట్ ఎనీ టెన్షన్స్, సింపుల్ టూల్స్. అంటే కొందరు ఎట్లుంటే కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటేనే త్వరగా అయిపోతుంది అన్నట్టు చాలా ఎక్కువ ఫీల్ అవుతుంది. అంటే కాంప్లెక్సిటీ చేయాలి అని, కానీ అలా కాదు. ఇది ఒక విధానం, ఇది సింపుల్గా ఉన్నదని చాలా మీ వీడియోస్ అండ్ ఈవెన్ జీకే సార్ వీడియోస్ కూడా కొన్ని విన్నాను. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అవన్నీ అసలుకి అంటే మామూలు ఇంత సింపుల్ టెక్నిక్స్ తోటి ఇంత బాగున్నప్పుడు మనం ఏం చేస్తుందో తెలియలేదు. ఫైన్. కాకపోతే ఈ 40 రోజుల జర్నీలో నేను అంటే నేర్చుకున్నవి మాత్రం బాగున్నాయి. ఏంటి అంటే, ఒకటి ఈగో ఒక రకమైన, అంటే నేను లోపల ఏమంటే నేను మంచి చేస్తున్నాను అనుకుంటుంది, అంటే నేను బాగా అన్ని పనులు చేస్తున్నాను అనుకుంటా, చేస్తున్నాను. బట్ అదేంటంటే ఒక సాటిస్ఫాక్షన్ చేయకుండా ఉండేటివి. మళ్ళీ ఎవరైనా కొంచెం చిన్న మాట అన్నా కానీ నాకు కొంచెం ఇమ్మీడియట్గా వచ్చేది, ఒక 2 minutes తర్వాత రియాక్ట్ అవుతుంది. అదొకటి పోయింది ఇప్పుడు. సో చాలా బాగా తగ్గింది. నెక్స్ట్ థింగ్, చూసే విధానం. మీరు ఒకటి చెప్పారు సార్ ఫస్ట్ నుంచి, అది నేను చెప్పాను లేదా, థ్యాంక్ యూ అంటే ఎవ్రీ దానికి మనం ఒక కృతజ్ఞత భావం చూపించమని. సో అంటే నేను అంతకుముందు ఓన్లీ నాకు ఒక చెట్ల వరకు ఒక్కటే ఇష్టం ఉండే, వాటి మీద మాత్రం ఒక ప్రేమ ఉంటుండే, మిగతా వాటి మీద నాకు ఐ డోంట్ నో, నాకు అంత కనెక్టివిటీ లేదు. బట్ దీని తర్వాత నాకు ఆ కనెక్టివిటీ చెప్పారు. సో స్టిల్ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. సో ఆ తర్వాత ఈవెన్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా చెట్లు అంటే నేను పెంచుకునే చెట్లలో కొన్ని డల్గా ఉంటాయి. సో మీరు పూలు పూస్తూనే కాయలు కాయట్లేదు, ఎందుకు కాయలు కాయట్లేదు, కొంచెం మాట్లాడుతూ ఉన్నా, అంటే కొంచెం ప్రేమతో, అంటే ఇంకా అఫెక్షన్తో. సో కొంచెం రిజల్ట్ వచ్చింది, కాయలు కాయడం స్టార్ట్ చేసినాయి. ఐ డోంట్ నో, అంటే ఇది ఒక చిన్న డిఫరెంట్గా ఉంటుంది అనిపించింది, కానీ నాకు రిజల్ట్ వచ్చింది. అండ్ ప్రతి దాంట్లో అఫెక్షన్ చూపించడం వల్ల కూడా నేను కూడా చాలా హ్యాపీగా ఉంటున్నాను ఎంటైర్ డే. ప్రతి దానితో కొంచెం నాకంటే ఒక బాండింగ్ అంటూ ఉన్నది అని అనిపిస్తుంది. అది బాగా తీసుకున్న, అంటే నేను నేర్చుకున్న ఈ 40 daysలో, నాట్ 40 days, లైక్ నేను కొంచెం మధ్యలో జాయిన్ అయినా, బట్ ఈ డేస్లో నాకు తీసుకుని బాగా నచ్చింది. ఇంకోటి, నేను ఇంట్లో అంటే మూమెంట్స్,
ఎలా ఉంటుంది, నేను పిల్లలతో బిహేవ్ చేసేదైనా అది కూడా మారిపోయింది. అంతకుముందేమో ఫస్ట్ కొద్దిసేపే నేను కొంచెం ముద్దుగా ఉంటుండే, తర్వాత ఏదైనా చేస్తే నో 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 ఇంకొంచెం వచ్చేది. ఇప్పుడు అది మారిపోయింది. సో వాళ్ళు కూడా నా మీద ఎఫెక్షన్ స్టార్ట్ అయింది. అదొకటి షేర్ చేసుకోవాలనుకున్నా సార్. నాకు ఇంకోటి అంతే సార్. లైక్ నాకుంటే అంటే వేరే గోల్స్ ఉన్నాయి. లైక్ ఈ లైఫ్లో మనకు ఎవరు భోజనం పెట్టేవాళ్ళు, మనం ఈ భూమి మీద ఉంటున్నాం, ఇవి ఎవరు బాగుండాలి అంటే అదొక్కటే ఉండేది. ఇప్పుడు నాకు అప్పుడు గోల్స్ లాగా, బట్ ఇప్పుడు ఇట్లా కాదు. ఇప్పుడు అందరూ బాగుండాలి. సో ఎవ్రీథింగ్ అన్నీ మనయి. సో మనందరం, సో మనతో పాటు మనందరూ ఈచ్ వన్ హెల్ప్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి. సో అది సాల్వ్ చేసుకుని కొంచెం మంచి టెక్నిక్స్ ఉన్నాయి. సాధన చెప్పారు, బాగుంది. సో నేను ఇదే ఫాలో అవుతూ ఐ విల్ ట్రై టు ఐ విల్ అచీవ్ మై గోల్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్. థ్యాంక్ యూ, వెరీ నైస్. మీరు వెళ్ళి పిఎంసి ఆనంద్ గారిని కలవాలి. హైదరాబాద్లో ఉంటున్నారు కదా? ఎస్ సార్. ఓకే. యాక్చువల్గా ఈరోజు వెళ్ళా సార్ మార్నింగ్. ఎక్కడంటే మన కడతాల్కి వెళ్ళొచ్చాను ఈరోజు. వెళ్ళి కాకపోతే ఎక్కువ టైం లేకుండా ఊళ్ళో హాఫ్ అన్ అవర్ ఉండి అక్కడ ఫీల్ అయ్యి అంటే చేసాను, కొద్దిసేపు కూడా మెడిటేషన్ చేశాను. కొంచెం ఇన్ఫర్మేషన్ అంటే నేను దీని గురించి చూసాను అంటే ఎక్కువ వేరే వాళ్ళు ఎవరిని కలవలేదు సార్. ఆనంద్ సార్ అక్కడే ఉంటారు సార్? హైదరాబాద్ సిటీలో ఉంటారు. గో హెడ్ ఆనంద్. ఎక్కడ ఉంటారు సార్ మీరు? నేను ప్రజెంట్ ఉండేది ఉప్పల్లో సార్. ఓకే, రండి సార్, పిఎంసి ఆఫీస్ కు రండి. ఓకే సార్, షూర్. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. ఓకే, ఓ రైట్. సో శ్రావణి మేడం, ఆనంద్ గారు ఇంట్రడ్యూస్ చేయండి. ప్లస్ పిఎంసి డైరెక్టర్ గారు మీకు తెలియకపోవచ్చు, రామ్మోహన్ గారు, చంద్ర గారు, నేను చెప్తాను వాళ్ళ గురించి. మీరు ముందు సార్లను ఇంట్రడ్యూస్ చేయండి. ఉందా ప్రొఫైల్? ఆనంద్ కుమార్ చెదర్ల, మేనేజింగ్ డైరెక్టర్, పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్. సార్ తాడిపత్రికి చెందిన ఆనంద్ కుమార్ గారు 12 ఏళ్ల వయసులో పత్రిజీ గారి స్ఫూర్తితో ధ్యానం ప్రారంభించారు. చిన్న వయసులోనే ధ్యాన ప్రచారాలు, శాకాహార ర్యాలీల్లో చురుకుగా పాల్గొని సేవ చేశారు. పిఎస్ఎస్ఎంలో ధ్యాన సచివాలయం, ధ్యాన విద్యార్థి, ధ్యాన గ్రామీణం, పైమా వంటి అనేక విభాగాల్లో నాయకత్వ భూమికలు పోషించారు. ధ్యాన విద్యార్థి పుస్తకం సహా 10కి పైగా ధ్యాన పుస్తకాలను రచించారు. 2017లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, 2020లో సిఎఫ్ఓగా, 2024లో మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించి పిఎంసి డిజిటల్ అభివృద్ధి మరియు సంస్థకు ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఆనంద్ గారు, మీరు ఇద్దరిని కూడా ఇంట్రడ్యూస్ చేయండి, వాళ్ళు ఉన్నారు కదా. ఎస్ సార్. అందరికీ నమస్కారం. మన ముందున్నటువంటి ఈ గొప్ప మాస్టర్ పులి రామ్మోహన్ రావు గారు హైదరాబాద్ లో ఉంటారు సార్. గవర్నమెంట్ ఆయన ఏఈగా వర్క్ చేశారు. ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ మనకు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి మరి ఒక కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు. సార్ ఈ ఇయర్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మరి ఎంటైర్ ఈ పిఎంసి ప్రెమిసెస్ అంతా కూడాను సార్ చూసుకుంటారు, ఆ వర్క్ అంతా. అలాగే మన ముందున్నటువంటి ఇంకొక గొప్ప మాస్టర్ చందర్, ఆయన చిన్నప్పటి నుంచి మెడిటేటర్. ఆయన ఛానల్ 4లో వర్క్ చేస్తున్నప్పటి నుంచి మరి పత్రి సార్తో సాంగత్యం ఉంది. చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తూ మరి పత్రి సార్ యొక్క సాంగత్యం ద్వారా తను ఎంతో ఒక గొప్ప కోటీశ్వరుడు. ఆయన తనకు అన్ని ఉన్నా తనకే ఒక యాడ్ ఏజెన్సీ కంపెనీ ఉంది, అనకాపల్లి వాళ్ళది, వైజాగ్ దగ్గర. తన యాడ్ ఏజెన్సీ కంపెనీ పక్కన పెట్టి తనే ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చేవాడు. అవన్నీ పక్కన పెట్టి వచ్చి పిఎంసిలో జస్ట్ నామినల్ శాలరీకి ఆయన వర్క్ చేసేవారు. ఏం చేస్తున్నా తృప్తి లేదు, నేను ఏదో చేయాలని పిఎంసికి వచ్చారు. ఫస్ట్ ఒక ఎడిటర్ గా, క్రియేటివ్ హెడ్ గా, ప్రోగ్రామింగ్ హెడ్ గా, ఇలా అంచెలంచెలు ఎదుగుతూ మరి ఈరోజు మొత్తం ఎంటైర్ ఛానల్ కి ఛానల్ హెడ్ అయ్యారు. అది మన చందర్. ఎస్ సార్. ఎస్, మీ మెసేజెస్, అనుభవాలు ఏ విధంగా చెప్తారు? చంద్ర గారు, రామ్మోహన్ గారు బ్రీఫ్గా చెప్తున్నారు, మీరు చెప్తారా?
అది మీరు చెప్పండి. ఎస్ సార్. ఫస్ట్ చందర్ విందాం సార్. ఓకే. యా సార్, నమస్తే సార్. మేడం నమస్తే మేడం, సుజాత మేడం. ఆఫ్టర్ నమస్తే లాంగ్ టైం చందర్. రియల్లీ హ్యాపీ టు సీ యూ మేడం. తన గురించి ఒక్క మాట చెప్పాలి నేను. మేనిఫెస్టేషన్కి మా చందర్, నేను ఇలా చూడడానికి నేను చాలా ప్రౌడ్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చంద్రశేఖర పిరమిడ్ పెట్టిన వెంటనే నన్ను కలిసిన వ్యక్తి తను. వాళ్ళ పాప, వాళ్ళ మిస్సెస్ కూడా చాలా సర్వీస్ మైండ్. ప్రతి ప్రోగ్రాము వాళ్ళ చిన్న పాప చాలా టాలెంటెడ్. తను వచ్చి నాకు తనవి చాలా చూపించి నాకు ఇలా చెయ్యాలని ఉంది అని చెప్పాడు. ఏదైతే తను ఖచ్చితంగా అది నువ్వు రీచ్ అవుతావు అని ఎప్పుడు చిన్న పుస్తకం ఇవ్వడమే అలవాటు, అలా బుక్సే నేను చిన్నవి వాళ్ళకి ఇచ్చేదాన్ని. ఈరోజు మా చందర్ని ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ చందర్. అండ్ ఆనంద్, మీ ఇద్దరిని నాకు ఆనంద్ ఆ ధ్యాన విద్యార్థి బుక్ మేము ప్రతి స్కూల్కి పత్రి సారు చెప్పారు, ఈ బుక్ మీరు ఇస్తున్నారు కదా మేడం, స్కూల్కి లైబ్రరీ కాపీ కింద ఇస్తాం మేము. అది తన్ని పరిచయం చేసినప్పుడు నా స్పిరిచువల్ సన్ అని చెప్పాను నేను. బట్ ఈ రోజుకి వాళ్ళిద్దరిని నేను అలాగే అనుకుంటాను. మీ ఇద్దరిని నాకు సార్ తెలీదు, మీకు కూడా నమస్తే. మీ ముగ్గురిని ఇలా చూస్తున్నప్పుడు ప్రపంచానికి, యువతకి అందాలి అన్నది మా తాపత్రయం. గ్రామీణ వాతావరణానికి అందాలని. తను చందర్, నేను ఆపాను మధ్యలో, నువ్వు మాట్లాడు. ఈ ఒక్కటే తను ఏదైతే నేను చెయ్యాలనుకున్నానో అది చేస్తాను మేడం, నాకు ఎలాగైనా చంద్రశేఖర్ గారిని కల్పిస్తారా అని అడిగాడు. గుర్తుందా చందర్? అసలు నువ్వు ఆ అవకాశం వెతుక్కొని వస్తుంది నీకు అని చెప్పాను నేను. అలాగే ఈరోజు ఆ పొజిషన్లో కూర్చొని మనందరితో మాట్లాడుతున్నాడు. అదే మేనిఫెస్టేషన్ అంటే. చెయ్యాల్సిన పని చేస్తే పొందాల్సిన పొందుతాం. ధనంతో పని లేదు, ఎనర్జీయే పని. చంద్రశేఖర్ గారికి థ్యాంక్స్. ఇలా ఈ పోడియంలో మన అందరితో ఉండడం, నేను నిన్ను ఇలా చూడడం, ఐ ఫీల్ వెరీ హ్యాపీ అమ్మా. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్ర సార్కి థ్యాంక్స్ చెప్పాలి మేడం. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ మనకి ఇంగ్లీష్లో వాటిల్లో మనకి అందుబాటులో ఉన్నాయి. బట్ ఫస్ట్ టైం మనకి తెలుగులో అట్ ద సేమ్ టైం పిఎంసి ద్వారా మనకి ఇంత అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు సార్. దాదాపు 40 days, ఎప్పుడో మామూలు 1 day క్లాసెస్ ఆర్ 2-3 days క్లాసెస్ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో 40 days కంటిన్యూగా అద్భుతమైన విజ్డమ్ ని సార్ ద్వారా అందరూ అందుకున్నారు. సో ఎస్పెషల్లీ మేనిఫెస్టేషన్ అన్న పాయింట్ లోని మీరు అన్న పాయింట్, నేను అక్కడ ఏదైనా అనకాపల్లిలో ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇక్కడ చేయాలనుకున్న విషయాలు కానీ, ఈ రోజున మీ అందరి ఆశీస్సులు అండ్ సహకారంతో అవన్నీ కూడా మేనిఫెస్ట్ అయ్యాయి. సో ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అవన్నీ కూడా. సో ఎస్పెషల్లీ ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని సార్ ద్వారా, పిఎంసి ద్వారా అందించాలనేది మా కోరిక అండి. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇలాంటి సబ్జెక్టుల కోసం అని. ఎస్పెషల్లీ మనకి తెలుగులో కొంతమంది మాత్రమే మనకి అలాంటి వాల్యుబుల్ కంటెంట్ మనకి అందుతుందండి. అలాంటిది సార్ మరిన్ని క్లాసెస్ పిఎంసి ద్వారా అండ్ కొత్త సిఇఓ ద్వారా అందిస్తారన్నది మా కోరిక అండి. సో నెక్స్ట్ సార్ మాట్లాడతారు, టైం తక్కువ ఉంటుంది కనుక. ధ్యానం ఏ విధంగా ఫర్ యూ, ధ్యానం ద్వారా హౌ ఇస్ ఇట్ హెల్పింగ్? ఒకటి మేనిఫెస్టేషన్, ఇంకా నాదైతే గనక మొత్తం 100% మేనిఫెస్టేషన్ సార్ నా లైఫ్ అంతా కూడా. ఫ్రమ్ ద బిగినింగ్, అంటే నా లైఫ్ లో చెప్పాలంటే ఎవ్రీది కూడా నార్మల్ పీపుల్ కి మెరాకిల్, మనకు ఒక థియరీ మనకి. సో అలా ఉంటుంది నా లైఫ్ అంతా కూడా. ఈవెన్ నేను అంటే యాక్చువల్లీ నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను 2003లో నేను రావడం జరిగిందండి. ఆ టైంలో నేను చదువుకుంటున్న టైంలో ఇండస్ట్రీకి నేను వెళ్తానంటే మా నాన్నగారు అసలు నో అని చెప్పారు. మనం ఇక్కడ ఏదో పనులు చేసి వ్యాపారాలు చేసుకుంటున్నాం, ఇక్కడ నువ్వు ఎక్కడో ఇండస్ట్రీకి వెళ్ళి ఎలా చేస్తావనంటే, అప్పుడు నాకు మెడిటేషన్ తెలియదు, ఏమీ తెలియదు. బట్ నాకున్న ఒకే ఒక మైండ్ ఏంటంటే, నేను సినిమాలో తెర మీద నన్ను చూసుకునేవాడిని. ఈవెన్ మన అనకాపల్లిలో 4 Road జంక్షన్ లో ఉండేది. 4 Road జంక్షన్ లో నాకు అక్కడ జయం సినిమా ఒకసారి అప్పుడు రిలీజ్ అయ్యింది. ఆ సినిమా పోస్టర్ లోని నితిన్ హీరో ఉంటే, నేను నెక్స్ట్ అనుకునేవాడిని సైకిల్ తొక్కుని వెళ్తున్నప్పుడు నెక్స్ట్ పోస్టర్ అక్కడ పడతాను. నేను అప్పుడు ఇమాజిన్ చేసేవాడిని. విత్ ఇన్ ద ఒక 6 months 1 year స్పాన్ ఆఫ్ టైమ్ లోని నేను అనుకోకుండా ఇంకా నా అదే థాట్ లో అదే దాంట్లో ఉండేవాడిని. ఒక అద్భుతమైన వైజాగ్ లో సత్యానంద గారిని యాక్టింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండేది. అక్కడికి వెళ్ళి ట్రైన్ అప్ అయ్యి నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. అసలు నో అన్న పేరెంట్స్ కాస్త lakhs of rupees నాకు ట్రైనింగ్ కోసం ఇన్వెస్ట్ చేసి
దాదాపు ఇప్పటికి 22 అవుతుంది ఇండస్ట్రీకి సంబంధించి. ఇప్పుడు ఇవన్నీ చేయడానికి కారణమే నాకు ఆ పిల్లర్. సో ఆ రకంగా నాకు ఇండస్ట్రీ అనే ఒక నా కళ ఏదైతే విజన్ అన్నది 100% మేనిఫెస్టేషన్ ద్వారా మాత్రమే అది జరిగిందండి. అప్పుడు ఈవెన్ దో నాకు థియరీస్ కానీ ఇవి కూడా నాకు తెలియదు. నాకు ఎలా కనిపించేది అంటే విజన్, నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, నేను అది మాత్రమే చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ ఎంసెట్లు రాయడం లేదంటే వేరే వేరే జాబ్ల కోసం ఎదుగుతుంటే నన్ను అడిగేవారు ఏం చేస్తున్నారు అంటే హైదరాబాద్ వెళ్తున్నాను, హైదరాబాద్ లో పలానా డైరెక్టర్ కలుస్తాను, పలానా డైరెక్టర్ ఇవే చెప్తుండేవాడిని. చెప్పేసరికి కానీ మరి ఆ సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నావు ఏంటని. బట్ నా దాంట్లో ఎలా ఉండేది అంటే నాకు అదే రియాలిటీలా అనిపించేది. నాకు అవే కనిపించి అవే చేసాయి. సేమ్ అట్ ద సేమ్ టైం నేను చేసినవి ఏంటంటే చాలా పెద్ద సినిమాలు ఆ రియాలిటీ నుంచి క్రియేట్ చేసుకున్న ఇవే జరిగాయి. సో ఈవెన్ దో నాకు 2007 టైంలోని నాకు సీక్రెట్ అండ్ బుక్ నేను చదివానండి. ఆ తర్వాత అప్పుడు దాకా ఉన్న చందర్ వేరు. ఆ తర్వాత నుంచి టోటల్ నా లైఫ్ నే టోటల్ గా టర్న్ అయింది. ప్రతి విషయాన్ని స్టిల్ ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇక్కడ ఉన్న నేను ఉన్న ఈ అవకాశం కూడా త్రూ మేనిఫెస్టేషన్ దాని ద్వారా జరిగింది. 2008లోని పత్రి సార్ కొన్ని వీడియోస్ అవి కూడా మేము వేరే వేరే ప్లేస్ లో చేసేవాళ్ళం నవకాంత్ నేను. సో ఆ సమయంలో ఒక ఛానల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని నేను చూశాను, అవతల క్యాబిన్ లో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు అతను ఒక కూర్చొని అందరికీ చెప్తున్నారు పలానా ప్రోగ్రామ్ చేయండి, పలానా ప్రోగ్రామ్ చేయండి, పలానా ప్రోగ్రామ్ చేయండి. అది చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఆ వ్యక్తిని చూసి, అరే ఎవరు అతను అలాగా అందరికి గైడ్ చేస్తున్నారు, ఏం చేస్తుంటారని అంటే అతను మొత్తం ఎంటైర్ ఛానల్ కి క్రియేటివ్ హెడ్ అతను. సో అతను అన్ని ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయగలుగుతారు అని అనుకున్నప్పుడు 2008లో నేను చెప్పాను మాట. అయితే ఏమైందని అంటే అది చూసిన తర్వాత అప్పుడు నేను సార్ది కొన్ని ప్రోగ్రామ్స్ చేసి అక్కడికి అయిపోయింది. నా థాట్ ఏమనుకున్నారంటే అలాంటి పొజిషన్ లో ఉంటే మనం అన్ని ప్రోగ్రామ్స్ చేయించవచ్చు, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జనాలకు అందించవచ్చు. అప్పుడు ఒక ప్రోగ్రామే మాకు అవకాశం ఇచ్చారు ఆ ఛానల్ 4లో. ఇలాంటివి ఉంటే కనుక మనం నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. ఆ థాట్ అలా ఉంది. తర్వాత నా డైలీ లైఫ్ లోని తర్వాత ఫ్యామిలీ లైఫ్ లో వీటిలో పడిపోయాయి. కరెక్ట్ గా ఒక 10 years తర్వాత నేను అనుకోకుండా పిఎంసీలోకి మళ్ళీ నేను రీఎంట్రీ అవడం. రీఎంట్రీ అయిన తర్వాత విత్ ఇన్ వెరీ షార్ట్ టైమ్ లో క్రియేటివ్ హెడ్ అనే ఒక బాధ్యత నాకు రావడం జరిగింది. నేను అప్పుడు ఆలోచించాను, ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ పోస్ట్ నాకు ఎందుకు వచ్చింది, అప్పటికి నేను వేరే వేరే శాఖల్లోని వేరే బిజినెస్ లో వీటిల్లో ఉన్నాను కదా, ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే బ్యాక్ నేను ఎలివేట్ చేసుకుంటే నేను రిలీజ్ చేసిన ఒక థాట్ మళ్ళీ అది తిరిగి నాకు ఆ 10 సంవత్సరాల తర్వాత అది మేనిఫెస్ట్ అయ్యింది. మళ్ళీ అప్పుడు ఇంకో డౌట్ వచ్చింది అన్న, ఈ మేనిఫెస్ట్ అవ్వడానికి 10 ఏళ్ళు పట్టాలా అని ఆలోచించాను నేను. 10 years టైం పట్టిందా నాకు మేనిఫెస్ట్ అవ్వడానికి అని ఆలోచిస్తే ఎందుకు అయ్యిందా అని ఆలోచించిన సమయంలోనే నాకు ఒక అనుభవం కలిగింది. అప్పుడు దాకా నేను టెక్నికల్ గా వెరీ రిచ్ గా ఉండేవాడిని. అంటే ఏదైనా సరే చేసేటట్లా, ఎలాంటి సినిమా అయినా తీసేటట్లా, ఎలాంటి వీడియోస్ అయినా తీసేటట్లా ఉండే. ఆ టైంలో నాకు మేనేజింగ్ స్కిల్స్ లేవండి. ఎందుకనంటే టెక్నికల్ గా టాప్ లో ఉండేవాడిని, బట్ మేనేజ్ చేసే ఏవైతే ఉన్నాయో ఈ 10 years లో నాకు నా లైఫ్ నేర్పించింది. డిఫరెంట్ పార్ట్స్ లోని ఈ పార్ట్ అంతా లైఫ్ లో నేర్చుకున్న తర్వాత డైరెక్ట్ గా తీసుకొచ్చి నన్ను ఆ ఏదైతే నాకు ఉందో ఆ బాధ్యత నాకు అక్కడ తీసుకొచ్చింది. అప్పుడు అనుకున్నాను, ఓహో మనం అనుకోవడమే కాదు, లెసన్స్ అన్ని కూడా నేచర్ ఆటోమేటిక్ గా మనకి నేర్పించి ఎక్కడ కావాలో అక్కడ మనం ఎక్కడ అనుకుంటామో అక్కడ కూర్చోబెడుతుంది. సో ఎఫర్ట్ ముఖ్యం, మన థాట్ ముఖ్యం, ఎక్కడ ఏం చేయాలన్న దాని మీద అన్నదైతే నాకు క్రిస్టల్ క్లియర్ రావడం జరిగింది అన్నది. సో ఈ ప్రయాణంలో ఆల్మోస్ట్ ఈ దాదాపు నేను ఇక్కడికి మెడిటేషన్ లోకి వచ్చి 20 years దాకా అవుతుందండి. సో ఈ జర్నీలో ఏంటంటే నా లైఫ్ లో ప్రతి ఘట్టము కూడా నేను ఊహించుకున్నది, దాన్ని ఎలాగైతే నేను కావాలనుకున్నానో ఆ ప్రతిదీ కూడా నేను దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడంలోనే 100% నేను అచీవ్ చేయగలిగానండి. ఇన్క్లూడింగ్ ఇప్పుడున్న నేను చేస్తున్న ప్రస్తుత పని కూడా. ఐఎమ్ సో వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ ఎవ్రీథింగ్ సార్. సో అలాంటి మీరు ఈ సబ్జెక్ట్స్ చెప్తున్నప్పుడల్లా నాకు ఇంకా మోర్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంటది. నాకు ఒకటి అనిపిస్తుంది ఇప్పుడు ది వే యూర్ టెల్లింగ్. ఓకే, ఒక మంచి ధనానికి సంబంధించిన మూవీస్ అయితే నువ్వు చేస్తావు ఒకటి. దెన్ సనత్ సన్ ఇదే వెరీ బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్. బ్రిలియంట్ అంటే బ్రిలియంట్ ఐడియాస్ ఉన్నాయి, మీరు ఏదో పార్ట్నర్ అవుతారు నీకు కూడా తెలియదు బికాజ్ ఇట్ డజంట్ కమ్ అవుట్, బట్ హిస్ ఐడియాస్ ఆర్ జస్ట్ ఇంక్రెడిబుల్ బికాజ్ ఐ హావ్ సీన్ సమ్ స్క్రిప్ట్స్ హి రైట్స్.
అటువంటిది ఏదో టైంలో వచ్చి తీరుతాడు. ప్రస్తుతానికి ఎందుకులే మనం పుష్ చేయడానికి రెసిస్ట్ చేసి ఊరుకుంటున్నాం, కామ్గా ఉంటున్నాము. బట్ ఏదో ఓకే సార్. చేస్తారు మీరైతే మాత్రం మంచి మూవీస్ చేస్తారు మీరు. మంచి థ్యాంక్ యూ మూవీస్ సార్. అంటే ఇంకా దే గో టు ఎ గ్రేట్ ఫేమ్. అంటే మన ఈ కోర్ మెసేజెసే ఉంటాయి. మనం ఏం చేసినా అటు తిరిగి మన ఆ మెసేజ్కి వస్తాయి, అది వేరే సంగతి. ఓకే, బట్ గ్రేట్. సో వండర్ఫుల్. అంటే 10 సంవత్సరాలు దిస్ కాల్డ్ కాంటెంప్లేషన్. మనం కాంటెంప్లేట్ చేసుకోవాలి. ఎంత చక్కగా కాంటెంప్లేట్ చేసుకున్నాం. టెక్నికల్ స్ట్రాంగ్ ఉంది, ఇది లేదు కాబట్టి యూనివర్స్ విల్ టేక్ అస్ టు వేరియస్ స్టేజెస్ బిఫోర్ ఇట్ కమ్స్ బ్యాక్ టు దట్ ఒరిజినల్ మనకి అనుకున్న దానికి రావడం కోసం. అది మనం ఎస్ సార్. తెలుసుకుంటే మన డ్రీమ్ని వదిలిపెట్టము. డ్రీమ్ని పట్టుకుంటే అది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. డ్రీమ్ని వదిలిపెట్టకూడదు. సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సార్. యువర్ థింగ్. ఒకరోజు ఈ బుద్ధాశ్రయ క్లాసులో మనం తీసుకొచ్చి పూర్తిగా ఒక అరగంట చెప్పిస్తాము. ఓకే ఓకే రైట్. సార్. ఎస్ నెక్స్ట్ ఎస్ సార్. పులి రామ్మోహన్ రావు సార్. నమస్తే సార్. నమస్తే. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, అమ్మగారికి పాదపద్మాలకు నమస్కారం సార్. బుద్ధా CEO గారికి గురించి విన్నాను. అక్టోబర్ 16వ తారీఖున మిమ్మల్ని కలిశాను సార్. మీ గురించి విన్నాను సార్. మీరు అక్కడ పిరమిడ్ వ్యాలీలో ఉండి నేషనల్ గా ఇంటర్నేషనల్ గా క్లాసులు తీసుకుంటారు కార్పొరేట్ ఆఫీసులు అని చెప్పి విన్నాను. ఈ రోజు ఈ జూమ్ క్లాసులో మేము మిమ్మల్ని కలవటం, మీరు మమ్మల్ని మాట్లాడించినట్టు మాకు ఇది ఒక అదృష్టం సార్. అయితే నేను యాక్చువల్లీ సార్ అంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఏఈగా చేస్తూ ఉన్నాను సార్. ఒక 38.5 years సర్వీస్ చేసి 22 జూన్ రిటైర్ అయ్యాను సార్. అయితే నేను ఈ మెడిటేషన్ మార్గంలోకి 2005 జూలై 21 నాడు వచ్చాను సార్. ఇప్పుడు 21 years కంప్లీట్ అయింది. మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారు ఏది చెప్తారో అది విన్న తర్వాత దాన్ని నేను 100% ఆచరిస్తూ ఉంటాను సార్. అంటే గురువు గారు చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాను సార్. మరి అంతకుముందు కూడా నాకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే కదా సార్. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు కొంచెం బాగా టెన్షన్స్ తో ఉండేవాడిని. మెడిటేషన్లోకి వచ్చిన థర్డ్ డేనే మెడిటేషన్ పవర్ ఏంటనేది నాకు చాలా అద్భుతమైన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయింది సార్. ఆ తర్వాత టెన్షన్స్ పోయి ఓన్లీ అటెన్షన్ లో ఉండేవాడు సార్. ఇప్పుడు నేను ప్రజెంట్ నా ఏజ్ సార్ ఎందుకంటే అంటే అవసరం బట్టి కాబట్టి చెప్తున్నాను. నా 63 years సార్. మెడిటేషన్ లో వచ్చిన 21 years నుంచి అంటే రాకముందు కూడా నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేదు, మెడిసిన్ తో పని లేదు, డాక్టర్ తో పని లేదు, హాస్పిటల్ తో పని లేదు సార్. కానీ ఈ మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత గురువు గారు అయితే ఏదైతే చక్కగా సాధన చేస్తారో వారికి లైఫ్ లో ఎటువంటి మెడిసిన్ తో కానీ డాక్టర్ తో కానీ హాస్పిటల్ తో కానీ పని లేదని ఏదైతే చెప్పారో అది నా లైఫ్ లో నేను ప్రాక్టికల్ నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నాను సార్. ఇది మెడిటేషన్ లో జగద్గురు పత్రిజీ చూపెట్టిన మాటువంటి మార్గంలో ప్రాక్టికల్ గా నా స్వానుభవం ఇది సార్. సో అందరూ కూడా నేను ఒకటే సార్ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే గురువు గారు ఏది చెప్పారని మనం మనసా వాచా కర్మల త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే మనం ఆచరిస్తామో మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అనేది అది నా యొక్క ప్రాక్టికల్ స్వానుభవం సార్. అంటే గురువు గారు మనకి చాలా సులభమైన మార్గం చూపెట్టారు సార్. అందరూ చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు అని చెప్పారు. అది నేను తెలిసిన రోజు నుంచే నేను కనీసం కొన్ని వేల మందికి కదా సార్ నేను డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లో IAS ఆఫీసర్లకి, ఈవెన్ మినిస్టర్లకి, మరి నేను ఎంప్లాయీ ఉన్నప్పుడు ఎలక్షన్ డ్యూటీస్ పడినప్పుడు ఈవెన్ ఎంతో మంది వేలాది మంది ఎంప్లాయీస్ కూడా నేను ఒక 10 నిమిషాలు టైం తీసుకుని కూడా నేను ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు మెడిటేషన్ గురించి ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ ఉండేవాడు సార్. సో అలా ఆ విధంగా నాకు కొన్ని వేల మంది కూడా నాకు ఫ్రెండ్స్ తయారయ్యారు సార్ ఈ మెడిటేషన్ యొక్క మార్గంలో రావడం. సో ఇది నేను పొందినటువంటి అనుభవం సార్. మరి ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత గురూజీ గారితో కలిసి టోటల్ గా ఈ లైఫ్ అంతా కూడా నేను ఇంకా తిరగాలని చెప్పి అనుకున్నాను సార్. అయితే 22 జూలై గురూజీ బాడీ వికెట్ చేసిన తర్వాత మరి నేను 22 జూన్లో రిటైర్ అయ్యాను సార్. 23లో మన కడతాల్ ట్రస్ట్ వారు జ్యోతి తీసుకుని నువ్వు తిరగాలయా, అందరినీ ఇన్వైట్ చేయాలి కడతాల యాగానికి అని చెప్పి అన్నారు. సో ఆ విధంగా గురూజీ అంటే మన స్థాపించిన సామ్రాజ్యాన్ని మొత్తాన్ని ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో నవంబర్ 11 నుంచి డిసెంబర్ 21 వరకు సార్ 23లో జ్యోతి తీసుకుని అందరినీ ఆ యొక్క యాగానికి ఇన్వైట్ చేస్తున్నప్పుడు కనీసం ఒక 600 సెంటర్లకు నేను టచ్ చేశాను సార్.
ఆ టచ్ చేసినప్పుడు వెళ్ళిన చాటల్లో నియర్లీ 80-90% పిఎంసి ఛానల్ చూసి మేము వచ్చాం సార్, పత్రిజీ గురువు గారిని చూడలేదని చెప్పేవాడు సార్. అందు గురించి ఈ రోజు పిఎంసి ఛానల్ గురువు గారి ఆశయం ఏదైతే ఉందో, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కావాలనే ఆశయం ఏదైతే ఉందో అది నెరవేరాలంటే పిఎంసి ఛానల్ ఎంతో అవసరం. కాబట్టే గురువు గారు దీన్ని పెట్టారు కనుక మరి ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత నేను ఏదన్నా ఓన్ గా ఏదన్నా బిల్డింగ్ కట్టి అమ్మితే ఒక బిల్డింగ్ మీద కనీసం ఒక 10-20 లక్షలు ఈజీగా నా ఫ్రెండ్స్ సంపాదిస్తున్నారు. ఆ సందర్భంగా నన్ను కూడా ఒక గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పి నన్ను పిలిచినప్పుడు కూడా, బాబు నాకు ఒక మంచి మార్గం, మంచి గురువు గారి మార్గంలో ప్రయాణం చేస్తున్నాను, మరి నేను ఈ పిఎంసికి ఏదైనా సేవ చేయాలి, పిఎస్ఎస్ మూవ్మెంట్ అని చెప్పేసి అనే ఉద్దేశంతో నేను ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత 2 years ఇంటి దగ్గర ఉన్నాను సార్. నేను ఇంటి పైన పిరమిడ్ ఉంది, మెయింటైన్ చేసుకుంటాను. మరి ఆనంద్, బాలకృష్ణ గారు, హనుమంతరాజు గారు వీళ్ళందరూ కూడా బాబు పిఎంసి నీ సేవలు అవసరం అని చెప్పి అన్నారు సార్. సో ఇది ఒక అదృష్టంగా భావించి గురువు గారే పిలిపిస్తున్నారేమని చెప్పి అనుకుని ఈవేళ పిఎంసిలోకి వచ్చాం సార్. మొన్న వచ్చిన జూలైలో వచ్చారు సార్ దీంట్లోకి. మరి వచ్చిన 1.5 month తిరుపతిలో యజ్ఞం అన్నారు. సో గురూజీ బ్లెస్సింగ్ తోటి, మరి వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్ తోటి, మాస్టర్లు అందరి సహకారంతో, కొత్తగా వచ్చిన ట్రస్టీస్, డైరెక్టర్లు అందరూ కూడా అద్భుతంగా, చాలా తమరు కూడా వచ్చారు సార్ అక్కడికి, చాలా అద్భుతంగా జరిగింది సార్. మరి ఈవేళ పిఎంసి ఛానల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా సక్రమంగా ఒక మంచి సంకల్పంతో, మొన్న మీరు అక్టోబర్ 16 నాడు వచ్చి మీరు ఇచ్చినటువంటి గైడెన్స్ తోటి కూడా సార్ మేమందరం రేపు January 26 ఆఫ్టర్ January 15 తర్వాత నుంచి కూడా ఈ యొక్క పిఎంసి గురించి మనం ఏం చేయాలి, దీని డెవలప్మెంట్ గురించి అని ఒక అద్భుతమైనటువంటి ప్లానింగ్ చేసుకుని ఉన్నాం సార్. మీరు చెప్పిన విధంగా మేము అందరిని కలుపుకొని పోతూ మరి పిఎంసి ఛానల్కి అందరికీ ఉపయోగపడాలి మనం అనే ఉద్దేశంతో వీలైనంత వరకు మేము ఎట్లా వీలైతే అలా దీంట్లో సేవ చేసుకుని అదృష్టంగా భావించి అలా చేస్తూ ఉన్నాం సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే గవర్నమెంట్ ఆఫీసులో డ్యూటీ చేస్తున్నప్పుడు కూడా నేను తక్కువ టైం ఆఫీసులో ఉండేవాడు సార్. కానీ పిఎంసి ఛానల్కి వచ్చిన తర్వాత మోస్ట్లీ 12 hours ఇక్కడే ఉంటున్నాను సార్. ఎందుకంటే మనం దీనికి ఎలా ఉపయోగపడతాము, ఈ ఛానల్ని ఎలా డెవలప్ చేయాలి, ఈ ట్రస్టీని, డైరెక్టర్లను కోఆర్డినేట్ చేసుకుంటూ మన ప్రణాళిక ప్రకారం మనం వెళ్ళాలని చెప్పేసి అని అలా అనుకుంటూ, ప్లస్ ఈ పిఎంసి ఛానల్కి మనం ఈ ఒకటి సాగునీరు రిలీజ్ చేయాలని చెప్పేసి అని అప్పుడు ఆనంద్ గారు, మన హనుమంతరాజు గారు ఉద్దేశంతో సంకల్పించారు సార్. అది కూడా త్వరగా చేయాలని ఉద్దేశంతో ఇప్పుడు ఈ నైట్ టైం ఉండి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం సార్. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి సార్ ఇక్కడ వర్క్స్ అన్ని కూడా. చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రామన్ గారు, అద్భుతం. మీరు ఎలాగైతే అనుకుంటున్నాను నేను అదే చేస్తున్నాను. జాబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా జాబ్లో కంపెనీకి ఏ రోజు కూడా 8 గంటలు చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం 2 గంటలు చేస్తున్నాం, రాత్రి పగలు లేదు. అప్పుడైతే ఒక ఏదో 6 కాదులేండి 8 వరకు అయితే పనిచేసేవాడిని రోజును. కానీ ఇప్పుడు 8 ఏంటి, మధ్యలో మన 12:30కి లేచి 12 నుంచి 2 గంటలు 2:30 వరకు చేస్తున్నాం సెక్షన్స్. అలాగైపోయింది. బట్ అది అంత అద్భుతమైనది, అదొక నెక్టర్, అమృతం తాగుతున్నట్టే ఉంటుంది. బికాజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ వర్క్. చాలా థ్యాంక్ యూ, చాలా అద్భుతం చేస్తారు మీరు. ఒక రిటైర్డ్ అందరికీ ఎగ్జాంపుల్. మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకా డబ్బులు, ఇంకా ఇది ఇంకోటి కాకుండా చక్కగా ఇంకా ఎక్కువ చేస్తున్నారు. అద్భుతమైన మన జీవితంలో మన జీవిత ధ్యానాన్ని చాలా యాక్సలరేట్ చేసుకుంటూ, దేహం ఉందంటే ఆఖరి క్షణం వరకు దీనికి ఒక పర్పస్ ఉంది కాబట్టి దేహం ఉంది, అలాగ చూసుకుంటూ చేస్తున్నారు కదా. మంచి ఎగ్జాంపుల్ మీరు. సో థ్యాంక్ యూ. ఓకే, ఎస్, థ్యాంక్ యూ అండి ఆనంద్ గారు. ఎస్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ సార్ మీకు. ఎందుకంటే నేను ఎప్పుడు పిరమిడ్ వ్యాలీలో అంటే స్టార్టింగ్ టైం నుంచి నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. అండ్ న్యూటన్ సార్ని, లక్ష్మి మేడంని చూసినప్పుడు, అంటే లైక్ పత్రి సార్ని, పత్రి మేడంని, నా చుట్టూ ఉన్న సమూహాన్ని అంతా చూసినప్పుడు నాకు అప్పుడు కొత్తలో ఒక కొత్త ఆలోచనలు వచ్చేవన్నమాట. అంటే నేను పుట్టి పెరిగిన వాతావరణానికి ఇదంతా ఎప్పుడు భిన్నంగా ఉండేది. సో ఒక ఇన్స్పిరేషన్ నాకు, పత్రి సార్ అయినా, న్యూటన్ సార్, లక్ష్మీ మేడం అయినా, మీరైనా ఒక గొప్ప ఇన్స్పిరేషన్ నాకు. సో ఇలా మాట్లాడడం నిజంగానే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు
ఇక్కడ ఇలా ఉండడానికి కారణం, ఏకైక కారణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు మా స్కూల్కి వచ్చి ఆయన ధ్యానం నేర్పించారు. తాడిపత్రిలో విద్యార్థి విద్యాలయంలో దాదాపు 1000 స్టూడెంట్స్ ఉంటారు. అందులో నేను ఒకరిని ఆయన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు అనిపించింది హీఈస్ మై గురు. ఆయనతో కనెక్ట్ అయిపోయాను, ఆయనతో జర్నీ చేయడం మొదలు పెట్టాను. దానికి మునుపు నాదంతా ఒక లిమిటెడ్ బిలీఫ్ సిస్టమ్, లైక్ క్యాస్ట్, రిలీజియన్, లైక్ మనం ఉన్న ఏరియా అండ్ అంతా ఒక లిమిటెడ్ సిస్టమ్. ఎప్పుడైతే మెడిటేషన్ లోకి బాగా డీప్ గా జర్నీ చేశాను, ఒక 40 days మెడిటేషన్ చేశాను నేను. దానికి ముందు కొన్ని పుస్తకాలు చదివాను. పత్రి సార్ని అడిగాను అనమాట ఒకరోజు. మా తాడిపత్రిలో ఫస్ట్ టైం మా స్కూల్కి వచ్చి ఆయన ధ్యానం నేర్పించి వెళ్ళిపోయారు. అప్పుడు నేను స్టూడెంట్ని, మేము వెళ్ళి ఆయన కలవాలంటే నాకు కలవాలని ఉంది, బట్ మా టీచర్స్ ఒప్పుకోరు అనమాట. మమ్మల్ని స్కూల్లోకి లోపలికి వెళ్ళమన్నారు ప్రేయర్ గ్రౌండ్ నుంచి. సో సెకండ్ టైం పత్రి సార్ని ముత్యాల ముద్దయ్య కళ్యాణ మండపంలో కలిసాను. ఆ కళ్యాణ మండపంలో 3 రోజులు యజ్ఞం జరిగింది. లాస్ట్ రోజు ఆటో అనౌన్స్మెంట్ విని నేను ఆయన ఉంటాడో ఉండడో అని చెప్పేసి వెళ్ళిపోతే ఆయన అప్పుడే వేడి వేడి పూరి తింటున్నాడు ఆయన. సో వెళ్ళి ఆయన్ని కలవాలనే తపన ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి అందరిని ఇట్లా చూస్తూ 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 నా వైపు చూశాడు. నేను వెంటనే చెయ్యి ఎత్తేసి, సార్ మీతో నేను మాట్లాడాలన్నా, నా కూర్చో అన్నాడు. సో ఆయన పూరి తింటూనే అది నా కళ్ళను తీక్షణంగా చూస్తున్నాడు. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను, నాకు ఆన్సర్ ఎవరు చెప్పట్లేదు, మీరు ఏమైనా చెప్తారా? సో ఏంటి ఆ క్వశ్చన్లు అన్నారు సార్. ఇంక నేను ఒక 20 నిమిషాలు నాన్ స్టాప్ క్వశ్చన్లు అన్నీ అడిగేశాను. ఎందుకు పుట్టాలా, ఎందుకు చావాలా, అసలు ఎందుకు మనుషులందరూ దుఃఖంతో ఉన్నారు, ఈ దుఃఖంతో ఉండడానికి పుట్టడం దేనికి, చావు అనేది ఖాయమైనప్పుడు సంపాదించడం దేనికి, ఇట్లా అన్ని ఒక 20 నిమిషాలు నా లోపల ఉన్న క్వశ్చన్లు అన్ని అడిగినప్పుడు ఆయన కొన్ని బుక్స్ సజెస్ట్ చేశారు. సో ఆ బుక్స్ చదవడము, అంతకు మునుపు నాకు తెలియని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అన్ని కూడా బుక్లు దొరికిపోయాయి. ఒక మహా అంటే ఒక 1-2 నెలలు ఆనందంగా ఉండింటాను. ఓహో మనం ఆత్మన ఉన్నత లోకాల నుంచి వస్తామా, ఓకే ఇట్లా థియరీ అంతా తెలిసిపోయింది. నాకు అంతా తెలిసిపోయిందన్న ఆనందంలో 2 నెలలు గడిపేశాను. దాని తర్వాత మళ్ళీ దుఃఖం స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందని ఆలోచిస్తే ఇది నా అనుభవ జ్ఞానం కాదు, ఇదంతా థియరీ. దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఏం చేయాలి, మెడిటేషన్ చేయాలి. 40 days మెడిటేషన్ చేశాను. ఎప్పుడైతే నేను 40 days మెడిటేషన్ చేశానో అప్పుడు ముందు నేను బాగా మాంసాహారం తినేవాడిని. సో మాంసాహారం పూర్తిగా వదిలేశాను. మా ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్ ఉంటుంది. తర్వాత నా లిమిటెడ్ బిలీఫ్ సిస్టమ్ నుంచి నేను బయటకు వచ్చాను. ఓహో ఆ 40 days మెడిటేషన్ లో ఎన్నో అనుభవాలు, వన్నెస్ ఎక్స్పీరియన్సెస్, ఎన్నో ఆ యొక్క కాస్మోస్ తో కనెక్షన్స్, ఆ యూనివర్సల్ గా ఇట్లా కూర్చున్న నేను హనుమాన్ లాగా మొత్తం అంతా వ్యాప్తి చెందడము, ఇట్లా ఎన్నో పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ని గో త్రూ అయిన తర్వాత ఓకే మనం ఈ బాడీనే కాదు, బాడీలో ఉండేటువంటి ఎనర్జీ, మనం వేర్ ఆల్ ఎనర్జీ బీయింగ్స్. సో ఆ యొక్క రియలైజేషన్ ఎప్పుడైతే కలిగిందో ఆ క్షణాన అంతకుముందు నా ఆనందం ఇంకా లేడు. సో ఆ క్షణం నుంచి ఇంకా నా జీవితంలో మిరాకిల్స్ స్టార్ట్ అయ్యాయి. ఏది అనుకుంటే అది చేస్తూ వచ్చాను ఇప్పటి వరకు. సో చిన్నప్పుడు ట్యూషన్స్ చెప్పేవాడిని. ట్యూషన్స్ అయిపోయిన తర్వాత ఆ పిల్లలందరినీ సైకిళ్ళల్లో తీసుకెళ్ళిపోయి చుట్టుపక్కల ఉండే గ్రామాలకు వెళ్ళి వేమన పద్యాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాలు అన్ని చెప్తూ వాళ్ళకి పల్లెటూరులో వాళ్ళకి రసబండ దగ్గర కూర్చోబెట్టి ధ్యానం నేర్పించేసి మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళం. అక్కడ ప్రారంభమైంది ధ్యాన ప్రచారం. స్కూల్స్ ఏమి, కాలేజెస్ ఏమి, యూనివర్సిటీస్ ఏమి, పల్లెటూరులు ఏమి, ఈ మాస్ ఏమి, క్లాస్ ఏమి, మన కంట్రీ ఏమి, పక్క కంట్రీ ఏమి, ఇవి ఏవి తేడాలు లేకుండా ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టాం. సో ఒకసారి పత్రి సార్ చెప్పారనమాట, దుబాయ్, ఒకసారి పత్రి సార్ నన్ను దుబాయ్ పంపించారు. షార్జా, దుబాయ్, అబుదాబి, రజల్ ఖైమా ఈ ప్లేసెస్ లో పత్రి సార్ క్లాసెస్ అరేంజ్ చేశాం. 12 క్లాసులు అక్కడ అరేంజ్ చేశాము. దానికి ముందు అడిగాను సార్ని, సార్ నాకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, నాకు లాంగ్వేజ్ సరిగ్గా రాదు, నేను పోయి ఏం చేస్తాను అని అడిగాను సార్ని. పత్రి సార్ ఒక మాట చెప్పారు నాకు, ఒరే ఒక పిరమిడ్ మాస్టర్ తన కాలికి, ఎడమ కాలికి ఉన్నటువంటి దుమ్ము ఆ దేశానికి తగిలితే చాలరా అక్కడ ధ్యానులు తయారైపోతారని చెప్పాడు సారు. ఓ మై గాడ్, దుమ్ము తగిలితే ధ్యానులు తయారైపోతారా, అయితే ఏముంది మనం పోదాం అని చెప్పేసి ఒక లోపల ఒక ఉత్సాహంతో అక్కడ వెళ్ళి సో ఎన్నో క్లాసెస్ చేయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి అక్కడ వెళ్ళిన తర్వాత ట్రాన్స్లేటర్స్ ఉన్నారు, నేను మాట్లాడుతున్న ప్రతిదీ అక్కడ ట్రాన్స్లేట్ చేసేవారు. దాని తర్వాత నాకు ధ్యాన ప్రచారం చేయడం ఇంత సులభం అనేది అర్థమైపోయింది. అట్లా నా లోపల
ఉండేటువంటి ఎన్ని ఆలోచనలు అయితే ఉన్నాయో అన్ని ఆలోచనలను అలా మేనిఫెస్ట్ చేయడానికి పత్రి సార్ నన్ను ఎప్పటికప్పుడు నాకు నేను బంధించుకునేవాడిని, ఇది నేను చేయలేను అని. సార్ ఏమో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పి దాని నుంచి నన్ను బయటికి తీసుకొచ్చేవాళ్ళు. సార్ ఏం చెప్పాడు, నాకు భాష రాదు అని నేను ఫీల్ అవుతుంటే, ఒక పిరమిడ్ మాస్టర్ ఎడమ కాలికి ఉన్న దుమ్ము తగిలితే చాలా దేశానికి అక్కడ పిరమిడ్ మాస్టర్లు తయారైపోతారు అని చెప్పాడు. దుమ్మే కదా తగలాల్సిందే అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సుబ్బారావు అనేటువంటి ఒక మాస్టర్ ఆర్కిటెక్ట్, గొప్ప ఆర్కిటెక్ట్, దుబాయ్లో షేక్ జాయిద్ రోడ్ లో ఉంటారు ఆయన, 11th floor లో. ఆయన నాకు ఒక 5-star హోటల్ ఇచ్చి, తర్వాత ఆనంద్ నువ్వు ఈ గెటప్ లో చెప్పకూడదు క్లాసెస్ అని చెప్పి ఒక కంపెనీ CEO తయారు చేసేసాడు ఆయన. సూట్స్ అన్ని కూడా ఇచ్చేసి, దిగిందేమో 5-star హోటల్, తిరిగిందంతా డ్రైవరు, రకరకాల కార్లు, చెప్పిందంతా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి క్లాసెస్. తర్వాత నేను పత్రి సార్వి 4 రోజుల్లో 12 క్లాసులు ఆర్గనైజ్ చేశాను. థర్డ్ ఐ సెంటర్ ఉంది అక్కడ, హీలింగ్ సెంటర్ ఉంది, తర్వాత చక్రా సెంటర్ ఉంది దుబాయ్లో. ఇవన్నీ క్లాసెస్ ఆర్గనైజ్ చేశాం. సో అది ఎప్పుడైతే జరిగిందో ఇంకా ధ్యాన ప్రచారం అనేది మనం ఎక్కడైనా చేయొచ్చు అనేది నా లోపల నమ్మకం, విశ్వాసం కలిగింది. ఇంకా అక్కడి నుంచి ఎక్కడ లోపల అనుమానాలు లేవు, అద్భుతంగా వర్క్ చేస్తూ వచ్చాను అనమాట. అండ్ ధ్యాన ప్రచారం చేసేటప్పుడు నా లోపల ఒక ఎనర్జీ మల్టిప్లై అవుతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ ఇక్కడికి 7కో 7:30కి వచ్చాను. నేను ఇంకా వర్క్ చేస్తూనే ఉంటాను. ఈ వర్క్ చేసే కొద్దీ నాకు ఎనర్జీ మల్టిప్లై అయిపోతూ ఉంటుంది యాక్చువల్గా. అట్లా ఈ యొక్క పర్పస్ నేను ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో, దెన్ ఆ పర్పస్ లో చాలా అద్భుతంగా అనేక కోణాల్లో రాణించగలుగుతున్నాను త్రూ మెడిటేషన్ అండ్ పత్రి సార్ గైడెన్స్. ముఖ్యంగా నేను ఏ స్టూడెంట్ దశలో అయితే పత్రి సార్ నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చారో అది అందరికీ అందాలి, ఒక పుస్తకం ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. అది వెళ్ళి నేను పత్రి సార్కి చెప్పాను, సార్ ఒక చిన్న పుస్తకం 20 పేజీల పుస్తకం రాద్దాం అనుకుంటున్నాను సార్, మెడిటేషన్ అందరికి పిల్లలకు అవసరం కదా, ఒక థియరీ ఉంటే బాగుంటుంది అనిపించింది అన్నాను. పత్రి సార్ నన్ను దగ్గర తీసుకొని, ఒరే పరమహంస యోగానంద నీకు తెలుసా అన్నాడు. తెలుసు కదా సార్ అన్నాను. ఒక యోగ ఆత్మకథ చదివావా అన్నాడు. చదివాను సార్ అన్నాను. అది రాయడానికి ఎన్నాళ్ళు పట్టిందో తెలుసా అన్నాడు. తెలియదు సార్ అన్నాను. 10 సంవత్సరాలు పట్టిందిరా. ఒక పిరమిడ్ మాస్టర్ రాస్తే బుక్ ఎలా ఉండాలరా, 20 పేజీలు ఎందుకు రాస్తారా, నువ్వు పుస్తకం రాయడం మొదలుపెట్టు, నేను గైడ్ చేస్తా అన్నాడు. ఆయన గైడ్ చేస్తూ వచ్చాడు. నేను పుస్తకం రాసిన తర్వాత ఆ 20 పేజీలు కాస్త ఫస్ట్ 50 పేజీలు వచ్చింది. దానికి పత్రి సార్ ఏం చెప్పారంటే, అరే స్టూడెంట్స్ కి సినిమాలు అంటే చాలా ఇష్టం ఉంటుంది, నువ్వు చెప్పే కాన్సెప్ట్ నాకు అర్థమవుతుంది కానీ పిల్లలకి ఎలా అర్థమవుతుంది, నువ్వు సినిమా ఎగ్జాంపుల్స్ తో చెప్పు అని చెప్పారు. సో సినిమా ఎగ్జాంపుల్స్ తో అన్ని రాశాను. అంటే 100 కాన్సెప్ట్లు రాశాను. 100 కాన్సెప్ట్లకి ఇప్పుడు 100 సినిమాలు వెతకాలి. దానికి ఆ 100 సినిమాలు కనెక్ట్ అవ్వడానికి నేను 600 సినిమాలు చూడాల్సి వచ్చింది. ఒక 6 నెలలు సినిమాలు చూసుకుంటూ కూర్చున్నాను. అట్లా సినిమా ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి. ఇంకా బుక్ అయిపోయిందని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళిపోయాను. అప్పటికి అది 1.5 year అయిపోయింది నేను ఆ ప్రిపరేషన్. తర్వాత పత్రి సార్ ఏం చెప్పాడు, ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఉంటే బాగుంటుంది కదరా అన్నాడు. సార్ ఏంటి 100 లైవ్ ఎగ్జాంపుల్ అంటే 100 లైవ్ ఎగ్జాంపుల్ తీసుకురావాలంటే నేనేది చదవాలి అని నేను ఆలోచించుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ ఓ స్టోరీ చెప్పాడు సార్. ఇది కడతాల్లో జరిగింది అనమాట ఈ డిస్కషన్. జోనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఎవరు రాశారా అన్నాడు సార్. రిచర్డ్ బాక్ రాశారు సార్ అన్నాను. చదివావా అన్నాడు. చాలా చదివాను సార్, చాలా అద్భుతంగా ఉంది సార్ అన్నాను. రిచర్డ్ బాక్ కి ఆటో రైటింగ్ ద్వారా తను రాసేటప్పుడు ఆ పుస్తకాన్ని ఫస్ట్ హాఫ్ మాత్రమే మాస్టర్స్ చెప్పారు, రిమైన్ హాఫ్ కి అతను కొన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఆ బుక్ రావడానికి 6-7 సంవత్సరాలు పట్టింది. నువ్వెందుకు తొందరపడుతున్నావు అన్నాడు సార్. ఓహో అది 6-7 సంవత్సరాలు పట్టిందా, అయితే మంది 1.5 year అనేది చాలా తక్కువే కదా అట్లా అనుకొని మళ్ళీ దాని మీద కూర్చొని అన్ని బయోగ్రఫీస్ చదవడం మొదలు పెట్టాను. ఈ చదువుతున్నప్పుడు ఓహో వారెన్ బఫెట్ గురించి చదివాను, స్టీవ్ జాబ్స్ గురించి చదివాను, బిల్ గేట్స్ గురించి చదివాను. ఇట్లా నాకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ కావాలి నేను రాసిన కాన్సెప్ట్కి. దానికోసం 100 కాన్సెప్ట్లకి ఒక 600 బయోగ్రఫీలు చదివింటాను నేను. ఇవి ఎప్పుడైతే నేను ఈ 100 సినిమాలు రావడం కోసం ఒక 600 సినిమాలు చూడడం, 100 బయోగ్రఫీల కోసం ఒక 600 బయోగ్రఫీలు ఎప్పుడైతే నేను చదివానో నా పర్సెప్షన్ పూర్తిగా మారిపోయింది. అంతకుముందు నా ఆనందం ఇంకా మళ్ళీ లేడు. ఒక కొత్త ఎనర్జీ లోపలికి వచ్చేసింది. ఓ మై గాడ్, అసలు నా థింకింగ్ ప్యాటర్న్ ఏంది ఇంత న్యారోగా ఉంది, ఇంత చిన్నగా ఉంది ఏంటి, నా బిలీఫ్ సిస్టమ్ ఏంది ఇంత లిమిటెడ్ గా ఉంది ఏంటి, నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను, ఎందుకు వీళ్ళలాగా నేనెందుకు ఆలోచించలేకపోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మెడిటేటర్స్ కాదు, వీళ్ళు వెజిటేరియన్స్ కూడా కాదు, తర్వాత వీళ్ళకి పిరమిడ్ శక్తి అంటే ఏందో తెలియదు, చచ్చిపోతే నెక్స్ట్ జన్మ ఉంటుందో లేదో కూడా తెలియదు, వీళ్ళే ఇంత సాహసవంతంగా జీవిస్తే అసలు అన్ని తెలిసింది నేనెంత సాహసవంతంగా జీవించాలి.
ఆ క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఇంకా నాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇంకా ఆ బుక్ ని ఒక అద్భుతంగా తీసుకురావడం జరిగింది పత్రి సార్ యొక్క గైడెన్స్ లో. ఆ పుస్తకం అది ఎవరికి ఉపయోగపడింది ఎవరికి ఉపయోగపడలేదో పక్కన పెడితే, నేను ఒక శిల్పం ఉంటుంది, తనను తాను మలుచుకుంటా ఉంటుంది ఆ శిల్పం. ఆ విధంగా నేను ఆ పుస్తకం ద్వారా మలుచుకోవడం జరిగింది అనమాట. అలానే అది అయిపోయిన మరుక్షణం పత్రి సార్ పిలిచారు, ఆనంద్ నువ్వు 3 ఏళ్ళు పట్టింది కదా బుక్ రాయడానికి, ధ్యాన విద్యార్థి మహాచక్రం అని చేయరా అన్నాడు. ధ్యాన విద్యార్థి మహాచక్రమా సార్ అంటే ఏం సార్ అన్నాను. ఏముందిరా విద్యార్థులందరినీ పిలుచుకొచ్చి చక్కగా ధ్యానం చేయించి ఇక్కడ ఈ ప్రాంగణంలో అన్నాడు. ఎక్కడ చేయించాలి సార్ అన్నాను. కడతాల్లో అన్నారు. ఏంటి మెయిన్ స్టేజ్ మీద? కరెక్ట్ గా 1 మంత్ టైం ఉంది సార్. 1 మంత్ టైం ఉంది. కడతాల్ లాంటి ప్రాంగణంలో ధ్యాన మహాయాగం ఇప్పుడు మనం చేసే దాంట్లో ఫస్ట్ 4 days ధ్యాన విద్యార్థి మహాచక్రం చేయమన్నారు. నాకు బాడీ అంతా వణుకుతోంది అనమాట, షివరింగ్ అయిపోతుంది. విద్యార్థులను ఎక్కడ తీసుకురావాలా, అసలు ఆ స్పీకర్స్ ఎక్కడ ఉంటారు ఏం తెలియదు నాకు. సో నాకు పత్రి సార్ మళ్ళీ దగ్గరకు వచ్చి పెట్టుకొని మళ్ళీ స్టోరీ చెప్పిండు. ఒరే, ఒక మాస్టర్ ఎప్పుడే ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాడు, ఫెయిల్యూరు సక్సెస్ అనేది సంబంధం ఉండదు మాస్టర్ కి, ఎక్స్పీరియన్స్ మాత్రమే క్యాల్కులేషన్ ఉంటుంది. ఇది చెయ్యి, ఇది చాలా బాగుంటుంది, 1 week చేయి అన్నారు సార్. అంటే ఇంకా అదంతా చెప్పిన తర్వాత నో చెప్పలేదు కదా పత్రి సార్తో. సార్ 1 week వద్దు, 4 days చేస్తాం సార్ అన్నాను. ఆ 4 days అది ఎలా జరిగిందో అది అంత అద్భుతంగా జరిగింది. మొత్తానికి కొన్ని వేల మంది స్టూడెంట్స్ కి అది వెళ్ళిపోయింది. ధ్యాన విద్యార్థి బుక్ వచ్చిన మరుక్షణం ధ్యాన విద్యార్థి మహాచక్రం చేయించారు పత్రి సార్. అది అయిపోయిన వెంటనే ఒకరోజు పిలిచారు హనుమంతరావు సార్ ఆఫీస్ లో. ఆనంద్, యు ఆర్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ PSSM మీడియా లిమిటెడ్ కంపెనీకి అని చెప్పారు. సార్, నేను ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ కదా చేయాల్సింది, ధ్యాన విద్యార్థి యజ్ఞాలు ప్రతి జిల్లాలో చేయాలని చెప్పేసి నేను బుక్స్ అన్ని ప్రింట్ చేయించి పెట్టాను, 10,000 పుస్తకాలు. ఇప్పుడు ఆ యజ్ఞం చేయాలి కదా అని చెప్తే సారు మళ్ళీ ఒక స్టోరీ చెప్పండి సార్. ఒరే, ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా, PM నుంచి నాకు కాల్ వచ్చింది అనుకో, నేను నీతో మాట్లాడాలా లేకపోతే PM తో మాట్లాడాలా అని అడిగాడు. నాతో ఏం సార్, నాతో ఎప్పుడైనా మాట్లాడచ్చు, మీరు PM కాల్ ఇంపార్టెంట్ కదా అని చెప్తే, ఇది కూడా అంతేరా, ధ్యాన విద్యార్థి అనేది ఒక చిన్న ప్రాజెక్ట్ రా, PMC అనేది మొత్తం ఎంటైర్ ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చే జ్ఞాన సరస్వతి. కాబట్టి ఇప్పుడు PM దగ్గరికి వెళ్ళాలా, నేను నీతో మాట్లాడాలా అని మళ్ళీ అడిగాడు. PMఏ కదా సార్ అన్నాను. నీకు కూడా మరి ఇప్పుడు ఏంటి అన్నాడు. మరి PMCనే కదా సార్ అన్నాను. అయితే యు ఆర్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని చెప్పాడు. అట్లా ఈ కంపెనీలకు రావడం జరిగింది. వచ్చినప్పుడు 2017 December 21 ఈ కంపెనీ PSSM మీడియా లిమిటెడ్ గా రిజిస్టర్ అయ్యింది. దీనికి ప్రధాన కారణం ఆలోచన సంకల్పం పత్రి సార్ అయితే, మేనిఫెస్టేషన్ లో పరాకాష్ట మరి దాంట్లో హనుమంతరాజు గారు, ఆయన యొక్క నేతృత్వంలో ఈ రోజు 8వ సంవత్సరంలో మనం జర్నీ చేస్తున్నాం. 2017 December 21 PSSM మీడియా లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ అయితే, 2018 యూట్యూబ్ ఛానల్ గా ప్రారంభమైతే, 2019 ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ IPTV అనేటువంటి టెక్నాలజీ ద్వారా రన్ అయితే, 2020 కంప్లీట్ శాటిలైట్ ఛానల్ గా రూపుదిద్దుకొని, మరి కోవిడ్ సమయంలో కొన్ని కోట్ల మందికి ధైర్యాన్ని ఇచ్చింది మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. నేను లాస్ట్ టైం US లో ఒక 12 states తిరగడం జరిగింది. ఆ 12 states తిరిగినప్పుడు ఎంతో మంది కోవిడ్ సమయంలో మేము PMC చూసి ధ్యానంలోకి రావడం జరిగిందని చెప్పారు అమెరికాలో. సో ఆ టైంలో పత్రి సార్ డే బై డే, ఒక రోజు విడిచి ఒక రోజు ఎప్పటికప్పుడు ఆయన ఇచ్చేటువంటి జ్ఞానం ఎంతో ఉపయోగపడిందని చెప్పేసి ఎంతో మంది చెప్పేవారు కోవిడ్ సమయంలో. తర్వాత 2021 ఒక పీక్స్ అన్నమాట, ఒక క్వాలిటీ డాక్యుమెంటరీస్ కానీ వీడియోస్ కానీ ఒక క్రొత్త విధానంలో టీవీ ఛానల్ని మార్చడం జరిగింది. మరి 2022 మీ అందరికీ తెలిసిందే, పత్రి సార్ యొక్క పరినిర్వాణం తర్వాత మరి ఛానల్ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎన్నో స్టెప్స్ మనం తీసుకోవడం జరిగింది. అండ్ ఆ యొక్క యాగం డిసెంబర్లో జరుగుతుందో లేదో అనేటువంటి ఆ స్థితి నుంచి దానికోసం చక్కగా ప్రమోషన్స్ చేయడం, మళ్ళీ 2023-24లలో ఎన్నో కొత్త కార్యక్రమాలతో రూపుదిద్దుకొని మరి ఇప్పుడు ప్రస్తుతం 25లో ఉన్నాం. రీసెంట్ గా తిరుపతి ధ్యాన మహాయజ్ఞం చేయడం జరిగింది. అండ్ కొత్తగా డైరెక్టర్లు కంపెనీలో, PSSM మీడియా లిమిటెడ్ కంపెనీలో 15 మంది డైరెక్టర్లు ఉండొచ్చు, అంటే ఇప్పుడు 15 మంది డైరెక్టర్లు ఉన్నారు. మరి అలాగే ది PMC ట్రస్ట్ మాక్సిమం మెంబర్స్ ట్రస్టీస్ వచ్చేసారు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క PSSM మీడియా లిమిటెడ్ కంపెనీకి స్వయాన బుద్ధ CEO నుంచి మరి దాని వ్యవస్థాపకులు చంద్ర సార్,
ఈ యొక్క అడ్వైజరీ బోర్డులో సార్ అడ్వైజర్గా ఒప్పుకున్నారు. రీసెంట్ గానే జరిగింది ఆ విషయం. సో ఇలా పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ దాని యొక్క వైభవం ఈ విధంగా వెళ్తోంది. పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు, ఆనంద్ ఎప్పుడు లిమిటెడ్ గా ఆలోచించొద్దు, వీఆర్ ఆల్ అన్లిమిటెడ్, వీఆర్ ఇన్ఫైనైట్. సో ఆ పాసిబిలిటీస్ ఎప్పుడు నేను వర్క్ చేస్తూనే ఉంటాను. నేను ఒక విషయాన్ని చంద్ర సార్తో షేర్ చేశాను. సార్ అడిగారు ఒకసారి, ఏంటి ఇంత డిఫికల్టీస్ టైమ్స్ ఉన్నాయి, ఎట్లా ఇది అని చెప్పేసి. సో నాకు ఎప్పుడు పాసిబిలిటీస్ ని ఎప్పుడు నాకు అంటే పత్రి సార్ చెప్పినటువంటి ఆ జ్ఞానం వల్ల ఎప్పుడు పాసిబిలిటీస్ ని చూసేవాడిని అండ్ ఆ పాసిబిలిటీస్ వైపు జర్నీ చేసేవాడిని. ఏదైతే మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఉందో ఆ మేనిఫెస్టేషన్ ప్రకారం, ఆ యొక్క థియరీ అండ్ ఆ టెక్నిక్స్ ప్రకారం మనకి ఏం కావాలో అది దాన్ని ఎప్పుడు విజువలైజ్ చేస్తూ చక్కగా దానికి ఎనర్జీ ఇస్తూ దాని మీద మనం ఫోకస్ చేసి మన ధ్యాస అంతా ఏం కావాలి అనే దాని మీదే ఉంచేవాడిని. నా ధ్యాస ఎప్పుడు తెలుగు నడపాలి అనే ధ్యాస నాకు ఎప్పుడు ఉండదు. ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని భాషలు ఉన్నాయో అన్నింటిలో పిఎంసి రావాలి అని పత్రి సార్ ఏదైతే చెప్పారో, పిఎంసి అనేది జ్ఞాన సరస్వతి అని చెప్పారో, అది రావాలి అనేది ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాను. సో దానిలో భాగంగా మరి ఆల్మోస్ట్ పిఎంసి తెలుగు ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ వచ్చేసినట్లే థియారిటికల్ గా 2025లో. బట్ 2026లో 2020 గేమ్ జరగబోతోంది. అద్భుతమైనటువంటి మార్పులన్నీ తీసుకురాబోతున్నాం మనం. అండ్ టీవీ ఫార్మాట్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్స్ అన్ని కూడా మనం 2026లో మన ఛానల్ ని మొత్తం రూపురేఖలన్నీ మార్చబోతున్నాం. అండ్ ఎక్కువ గంటల వీడియోలు తీసేసి షార్ట్ వీడియోస్, తర్వాత క్రిస్పీ వీడియోస్, తర్వాత క్వాలిటీ వీడియోస్ అండ్ ఎస్సెన్స్ ని చక్కగా చెప్పేటువంటి వీడియోస్ అన్ని కూడా కాలానికి అనుగుణంగా ఏ మార్పులు అయితే జరిగాయో డిజిటల్లో, ఆ మార్పులన్నింటితో మనం 2026కు స్వాగతం చెప్పబోతున్నాం పిఎంసి ద్వారా. సో మాస్టర్స్, అల్టిమేట్ గా ఒక విషయాన్ని అయితే చెప్పగలను నేను, ఈ ప్రాజెక్టులు అన్ని వచ్చేది మనం నేర్చుకోవడానికి అనేది అర్థమైంది నాకు. ఎందుకంటే నేను ఒక్కరిని ఇండివిజువల్ గా ఏ పనైనా చేయొచ్చు, ఐఎమ్ ద ఓనర్, ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. బట్ గ్రూప్ తో కలిసి పనిచేసేటప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఈ ఛాలెంజెస్ లోనే నేను చాలా ఎదిగాను, చాలా నేర్చుకున్నాను. ఒకప్పుడు పేషెన్స్ అనేది ఉండేది కాదు, ఓర్పు అనేది ఉండేది కాదు, ఏదైనా వెయిట్ చేయడం అనేది ఉండేది కాదు. కానీ ఒక పోస్ట్ లో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, అది ఎలా రావాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ప్రతిదీ పాయింట్ అవుతుంది ఇక్కడ. సో పిఎంసి ద్వారా నేను చాలా చాలా నేర్చుకున్నాను అన్నది నా భావన. అండ్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బాడీ వికెట్ చేసిన, నా తర్వాత జనరేషన్స్ వాళ్ళు ఈ శరీరాన్ని వదిలేసిన, ఈ భూమండలం చివరి వరకు పత్రిజీ జ్ఞానం, మరి బుద్ధ సిఇఓ జ్ఞానం, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ జ్ఞానం, మరి భూమండలం మీద ఉన్నటువంటి స్పిరిచువల్ సైంటిస్టులు అందరి జ్ఞానం పిఎంసి రూపంలో భద్రపరచబడి ఉంటుంది. సో అటువంటి ఆ వర్క్ లో భాగమైనందుకు ఐ ఫీల్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇటువంటి వర్క్ కి అందరి సపోర్ట్ కావాలి, పిఎంసికి అందరి సహాయ సహకారాలు కావాలి. ఇది భూమండలం మీద ఆఖరి మనిషి వరకు ఉపయోగపడేటువంటి జ్ఞానాన్ని మనం భద్రపరుస్తున్నాం. అండ్ దీంట్లో ముఖ్యంగా చంద్ర సార్ రావడం అనేది అడ్వైజర్ గా పర్సనల్ గా ఐ ఫీల్ వెరీ 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 హ్యాపీ. అండ్ ఈ అవకాశాన్ని, ఈ మాటలు చెప్పే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఎంత ఉంది, ఎంత నేర్చుకోవచ్చో ఏం చెప్తాం. ఆనంద్ గారి యొక్క అనుభవాలు కానీ అండ్ మాస్టర్ అనుభవాలు, ఎటువంటి అద్భుతమైన వ్యక్తులు పిఎంసి ఛానల్ వెనకాతలు ఉన్నారు. ఒక యంగ్ స్టూడెంట్ తన భుజాల మీద ప్రపంచం మొత్తం, చూడండి గోల్ ఏంటి, ఒక సచిన్ టెండూల్కర్ ఏమనుకున్నాడు, నేను ఒక అద్భుతమైన క్రికెటర్ అవ్వాలి, అంతేగాని డబ్బులు కావాలనుకోలేదు, ఇంకోటి అనుకోలేదు. అదే విషయం మన ఆనంద్ గారు చెప్తున్నారు. ఇది అంతే, ప్రతి దేశంలోనూ పిఎంసి వెళ్ళాలి, ప్రతి వ్యక్తి చివరి వ్యక్తి వరకు ధ్యానం తీసుకోవాలి. ఆ లక్ష్యం ఉన్నప్పుడు దానికి సంబంధించిన అన్నీ కూడా ఆటోమేటిక్గా సమకూరటము, దానికి ఎలా వెళ్ళాలో వెళ్ళిపోతూ ఉంటుంది. మేనిఫెస్టేషన్ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, నాకు ఏది కావాలనే మీద దృష్టి పెట్టడము. ఎన్ని ఎగ్జాంపుల్స్ తోటి లిమిట్లెస్గా. ఎస్ శ్వేత మేడం ఏమంటారు, ఆనంద్ గారి అనుభవాలు ప్లస్ వీళ్ళందరి అనుభవాలు ఉన్న తర్వాత? పత్రి సార్ ఇస్
ఇండామిటబుల్. ఆయన ఎప్పుడు రైట్ పీపుల్ని రైట్ ఎనర్జీస్తో చూస్ చేసుకుంటారు అన్నది మన అందరికీ తెలిసిందే. అండ్ పిఎంసి అన్నది నిజంగా అందరికీ ఒక వరం. ధ్యానాన్ని తను చెప్పినట్లు ప్రతి విషయాన్ని పత్రి సార్ చెప్పింది, కానీ పత్రి సార్ ఎప్పుడు అందరు మాస్టర్స్ చెప్పింది బాగా వినాలి, ఆచరించాలి. ఒక బుక్ మనం ఇచ్చాము అంటే ఆ బుక్ రాసిన వ్యక్తో అతని అనుభవమో కాదు, దాని వెనకాలన్న స్ఫూర్తి కూడా ఆ బుక్తో పాటు వెళ్తుంది. అది వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక గురువు చెప్పిన మాట తీసుకున్న వాడికి ఎంత ఉపయోగపడుతుందో తెలియదు. ఇప్పుడు తను చెప్పినట్లు తను రాసింది ఎదుటి వాళ్ళకి ఎంతో కాదు, తనకి చాలా ఉపయోగపడింది. అలాగే మనందరికీ పర్సనల్గా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చెప్పింది అదే. అండ్ చంద్ర సార్, స్పెషల్ థ్యాంక్స్ టు యూ. ఎందుకంటే పత్రి సార్ ఎక్కడికి వెళ్ళినా చంద్ర యూ బ్రీఫ్ పిఎస్ఎస్ఎం అని అనేవారు. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఒక మనిషిని ఆ ఎనర్జీ పట్టి ఐడెంటిఫై చేయడంలో పత్రి సార్ అల్టిమేట్. అందుకే ఇంత మంచి పిఎంసి టీం కానీ ఇంతమంది ధ్యాన దేవుళ్ళు కానీ ఉన్నారు. సో ధ్యానం ఒక్కటే మనకి ఆనందం ఇచ్చే పని, మనకి అవకాశం ఇచ్చింది విశ్వం. సో దానికి కృతజ్ఞతతో ఆ ఆనందాన్ని 10 మందికి పంచాలి. తన్మన్ ధన్ అంటారు. కొంతమంది మాట చెప్పగలరు, కొంతమంది ధనం ఇవ్వగలరు, కొంతమంది పని చేయగలరు, కొంతమంది అన్నీ చేయగలరు. ఎవరు ఏది చేయగలరో పరిమితమైన భావాలతో కాకుండా అపరిమితమైన శక్తి ఉంది. ఒకే ఒక ఎగ్జాంపుల్, న్యూటన్ లాగే అందరికీ నెత్తి మీద యాపిల్ పడుతూనే ఉంటుంది ఎప్పుడు, కానీ న్యూటన్ మాత్రమే ఇది నాకు నెత్తి మీద ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అని ఆలోచించాడు. ధ్యాని లక్షణం అదే, చేసే పనిని శ్రద్ధతో చేయడం, నలుగురికి ఉపయోగపడాలి అనే భావంతో చేయడం. ఈ 40 రోజుల జర్నీ నిజంగా థ్యాంక్ యూ టు పిఎంసి అండ్ చంద్ర సార్. అండ్ స్పెషల్లీ ఇవన్నీ మనం అనుకున్న మన ధ్యాన దేవుళ్ళు వాళ్ళ వల్లే ఇది ఇంకా ఇంకా అద్భుతంగా ఎన్నో ప్రతి ఏరియాకి వెళ్ళిపోతుంది అనే నమ్మకంతో చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు, మేడం ఎలా ఉంది ఆనంద్ గారి అనుభవం? 40 రోజుల క్లాస్ ఒకలా ఉంటే ఈరోజు ఆయన క్లాస్ ఎలా ఉంది? ఆయన అనుభవం ఎలా ఉంది? అల్టిమేట్ సార్ అసలు మైండ్ బ్లోయింగ్. ఒక చిన్న స్టూడెంట్ 8th క్లాస్ స్టూడెంట్ నుంచి జర్నీ స్టార్ట్ చేసి ఎన్నెన్నో ప్రయాణంలో ఎన్నెన్నో ఒడిదుడుకులు అది చాలా ఈజీగా చేసుకుంటూ అది అల్టిమేట్ ఉంది సార్ మీది ఆనంద్ గారు. అండ్ ఇంకొక అతను మహేశ్వర్ సార్, తర్వాత మహేశ్వరి గారు, రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారు, తర్వాత చందర్ గారు. చాలా అల్టిమేట్ ఉందండి, మైండ్ బ్లోయింగ్. మీకు ఎలా అనిపించింది? పత్రి సార్ ఒక్కరు వల్ల ఎన్నో లక్షల మంది ధ్యానంకు గిఫ్ట్ వచ్చింది, లైఫ్ గిఫ్ట్. తర్వాత బుద్ధ సిఓ వల్ల, ప్రస్తుతం బుద్ధ సిఓ వల్ల, పిఎంసి ఛానల్ వల్ల ఇంకా దాన్ని మాకు అందజేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సర్వీసెస్కి చాలా థ్యాంక్స్ అండి. ఇక సుజాత మేడం అయితే మా అందరికి అమ్మ. చాలా బాగా చెప్తుంది. ఏదైనా మిస్టేక్ ఇచ్చినా వెంటనే అమ్మ చెప్పినట్టు చెప్పేస్తుంది. శ్రావణి మేడం అండ్ ఆనంద్ గారి సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలా చెప్పారు? చాలా బాగా చెప్పారు సార్. ఆయన్ని ఎప్పుడో ఆయన ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి నేను తాడేపల్లిగూడెంలో చూశాను అంతే. బట్ మళ్ళీ సుజాత మేడం దగ్గర ఆ ధ్యాన విద్యార్థి బుక్ తోనే నాకు పరిచయం. సార్ మీ బుక్ మేము వెళ్ళే ప్రతి స్కూల్ అవ్వనివ్వండి, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అవ్వనివ్వండి, మీ బుక్ లేకుండా మేము కదలం ఎక్కడికి బయటికి. ఒక లైబ్రరీ కాపీ ఖచ్చితంగా ఇస్తాము. నిజంగా ఆ సెంటర్కి వచ్చినప్పుడు టీచింగ్ ఎవరు చేయాలనుకున్నా మేము ఆ బుక్ ని అందరికీ సజెస్ట్ చేస్తాం, తీసుకోండి, చదవండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది అని. సో చాలా వండర్ఫుల్ బుక్ రిలీజ్ చేశారు సార్ మీరు. ఎన్నిసార్లు అనుకుంటాను అసలు ఈ కాన్సెప్ట్ తో అలా డిజైన్ చేయడం అనేది చాలా బాగా రీచ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్ర సార్ది ఎలా సైంటిఫిక్ తో ఉండడం వల్ల కార్పొరేట్స్ కి కానీ అనలిటికల్ మైండ్ ఉన్న వాళ్ళకి ఎలా రీచ్ అవుతుందో, సో అలా మీ బుక్ ఎలాంటి వాళ్ళకైనా అర్థం అవుతుంది, కనెక్ట్ అవుతారా అనిపించింది. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. ముగ్గురు చాలా అద్భుతంగా చెప్పారు. ఇన్నాళ్ళు నిజంగా ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒకేది, అందరి కలగలిపి వాళ్ళ విందు భోజనం లాగా అనిపించిన ఎక్స్పీరియన్స్ లో ప్రసాద్ గారు నమస్తే సార్.
ఆనంద్ గారి మాటలు చాలా ఇన్స్పైరింగ్ ఉన్నాయి సార్. యాక్చువల్ నేను కూడా ఆ మధ్య నుంచి ఒక బుక్ రాయాలని ఐడియాలో ఉన్నాను. అందుకే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాను. అందులో చంద్రశేఖర్ సార్ వెనుకుంటే బ్యాక్ బోన్ గా మాకు ధైర్యం. ఈ ఆనంద్ గారి మాటలు నాకు చాలా ప్రేరణ ఇచ్చాయి. నేను కూడా అదే విధంగా మ్యాక్సిమం కృషి చేసి ఒక మంచి పుస్తకం అంటే మ్యాక్సిమం ఏబిసి నుంచి ఒకరిద్దరికి ఒక లెవెల్ వరకు ప్రతి ఒక్కరు సెల్ఫ్ గా చదివి చేసుకునేలాగా చేయాలని నాకు ఉంది. ఆ ఇనిషియేటివ్ వచ్చింది. తప్పకుండా మీ అందరి సహకారంతో చేయగలని అనుకుంటున్నాను. ఆనంద్ గారికి శుభాకాంక్షలు. అందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు. ఆ పిఎంసి ఛానల్ వింటుంటే నాకు కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలంత కోరిక ఉంది. మరి యూనివర్స్ ఏం చేస్తుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఎస్, మనందరము పిఎంసి ఛానల్కి ఒక వారధులం అయిపోవాలి. వీ హ్యావ్ టు బికమ్ ద అంబాసిడర్స్. అటువంటి ప్రాజెక్ట్ ఇంకొకటి లేదు. అంటే ప్రతి ఆధ్యాత్మిక శాస్త్రం అనేది సబ్జెక్టు. ప్రతి అనుభవం కూడా ఆధ్యాత్మిక శాస్త్రానికి యాడ్ అవుతూ ఉంటుంది ఎన్నో రకాలుగా. పిఎస్ఎం సిలబస్ డాక్టరల్ సిలబస్, అందువలన అది థీసిస్ రీసెర్చ్ కదా. అది రీసెర్చ్కి అనంతము, మీకు లిమిట్ లేదు. ఇదంతా కూడా పిఎంసి ద్వారా జరుగుతున్నటువంటి గొప్ప ప్రాజెక్ట్ అది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మన అందరం కూడా దీనికి ఖచ్చితంగా పట్టుకోవాలి. పట్టుకుంటేనే ఎంత త్వరగా భూమి మీద ఈరోజు చూడండి, అటు తీసి ఇటు చేసినా ఓకే, ఒక 10 కోట్ల మంది ధ్యానం చేయాలి. ఎన్ని కోట్లు ఉన్నారు ప్రపంచంలో? 850 మంది కోట్లు ఉన్నారు. ఎక్కడ 10 కోట్లు, 850 కోట్లు ఎక్కడ? ఎంత ఉంది చేయాల్సింది? అంత చేయాలంటే ఎన్నో రకాలుగా మనం దీనికి పట్టుకోవాలి. సో హీరో వాకంగా మీకు ఒక ఆమె మేడం ఉన్నారు అక్కడ, లతా గారు. మేడం, మీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? ఈ ప్రాజెక్ట్ నుంచి స్టార్ట్ అయింది అనుకుంటాను. నాకు అంతే అండి. లైవ్ లో చేశారు. కాదు. స్టార్ట్ ఫ్రమ్ వేర్ ఎల్స్. చెప్పండి. సో స్టార్ట్ అయింది అంటే అసలు వెరీ బిగినింగ్ అయితే పిఎస్ఎస్ఎం నుంచి స్టార్ట్ చేశాను. కానీ మేజర్లీ నాకు ఏదైనా ఒక పని చేసినా, ఏది చేసినా గానీ నాకు మీతోటి స్టార్ట్ అయిందండి. అంటే నా జర్నీ అంతా నిజంగా చెప్పాలంటే 90% ఆఫ్ మై జర్నీ స్టార్టెడ్ విత్ యూ. అండ్ ఇవాళ ఎక్స్‌పీరియన్సెస్, మీరు విందు భోజనం అన్నారు గదా శ్రావణి గారు. నేను ఇవాళ ఫాస్టింగ్ ఉంటే మరి నాకు విందు భోజనం పెట్టేసారు ఇవాళ. అది నిజంగా చాలా ఫీస్ట్‌గా ఉంది. అండ్ ఆనంద్ గారు ఎక్స్‌పీరియన్సెస్ నుంచి చాలా నేర్చుకోవాల్సినయి ఉన్నాయి అనిపించిందనమాట నాకు. అంటే అవి వింటున్నప్పుడు అసలు నేను చేసేది ఇంతే అనిపించింది. అంటే అసలు నేనేం చేస్తున్నాను అనే క్వెషన్ పదే వస్తుందనమాట. సార్ ఎక్స్‌పీరియన్స్ వింటున్నప్పుడు అసలు నేనేదో ఒకటి చేస్తేనే అబ్బా! ఎంత టైమ్ స్పెండ్ చేశాను. హమ్మయ్య! నాకివాళ ఐ ఎర్న్డ్ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ అని అనుకుని ఫీల్ అయిపోయేదాన్ననమాట. సార్ చెప్పేవి విన్నాక కాదు, ఇది అసలేమీ లేదు అనేసి నాకు ఆ ఫీలొచ్చింది. అండ్ అంటే చాలా ఇన్‌స్పిరేషనల్‌గా, చాలా మోటివేటివ్‌గా ఇది అనిపిచ్చింది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే సార్, చాలా మందికి అంటే ఇంక్లూడింగ్ మీ, నా ఎక్స్‌పీరియన్స్ తోటి నేను జత కలిపి చెప్తున్నాను. విన్నప్పుడు చాలా అరే! ఒక మనిషి ఇంత చేస్తున్నప్పుడు నేనెందుకు చేయలేను అనే క్వెషన్ ఒస్తది కానీ, ఆ సెషన్ అయిన తర్వాత అంటే ఆ పర్సన్‌తో కానీ, ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌తో గానీ రిలేషన్ అంటే మనకి కాన్వర్జేషన్ గానీ, కమ్యూనికేషన్ గానీ ఎండ్ అయిపోయిన తర్వాత విల్ జస్ట్ గో బ్యాక్ ఇంటూ అవర్ లైఫ్ అని నాకనిపిస్తదనమాట. అంటే నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఆహ్, అది కంటిన్యూయస్‌గా మనకు ఆ ఇన్‌స్పిరేషను, ఆ మోటివేషన్ ఉండాలి అంటే కంటిన్యూయస్‌గా మాస్టర్స్ తోటి టచ్‌లో ఉండాలి అని నాకు బాగా, ఎస్పెషల్లీ ఈ 40 డేస్‌లో
అది ఆ స్ట్రాంగ్ బిలీఫ్ వస్తుందనమాట. అంటే ఇంతకు ముందు కూడా నాకు చంద్ర సార్ తోటి నేను ఎక్కువగా కమ్యూనికేషన్, నాకు ఏది క్వెషన్ ఉన్నా కానీ, ఏ చిన్న సందేహం అయినా కానీ, లేకపోతే ఎనీథింగ్ చంద్ర సార్ తోటి రీచ్ అయ్యి మాట్లాడటము, ఇలాంటివి చేసినప్పుడు నాకు చాలా ఆహ్, సొల్యూషన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా గూడా చాలా రిలాక్స్డ్‌గా, చాలా హ్యాపీగా అనిపిస్తది. సో, అందుకు ఐయామ్ సో గ్రేట్‌ఫుల్ నాకు ఇలాంటి ప్లాట్‌ఫార్మ్‌లోకి నేను రాగలిగినందుకు. అండ్ మీరందరూ ఇలాంటి ప్లాట్‌ఫార్మ్‌ని ప్రొవైడ్ చేసి అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నందుకు ఐయామ్ సో గ్రేట్‌ఫుల్ అండ్ థాంక్ యూ సో మచ్. అయితే చంద్ర సార్ ఒక్కళ్ళతోటి తను నాకు మెయిన్ గురువు. నిజంగా చెప్పాలంటే నా మెయిన్ మెంటర్, మాస్టర్ ఎనీథింగ్ అంటే నేను చంద్ర సార్ అని చెప్తాను. కానీ ఇలా ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర నేర్చుకొని వాళ్ళతోటి కంటిన్యూయస్‌గా మనం వాళ్ళేం చేస్తున్నారు, ఏంటి అనేసి మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆ ఇన్‌స్పిరేషన్ అనేది స్టేబుల్‌గా ఉంటుంది అని నాకనిపిస్తుందనమాట. లేదంటే మనం చాలా ఈజీ అంటే మనకేంటంటే ఫిజికల్ వరల్డ్‌లో చాలా ఈజీగా మనల్ని మనం మర్చిపోతాం. మనం ఏంటి అనే ఆ కాన్షియస్‌నెస్ పోతుంది. మైండ్‌ఫుల్‌నెస్ ఉండదు. అది ఎప్పుడు ఉండాలి అంటే కంటిన్యూయస్‌గా వాళ్ళతోటి ఏదో ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ కావచ్చు, లేకపోతే నేనేదన్నా ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ కంటిన్యూటీ కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సార్ తోటి నేను ఫస్ట్ టైము ఏఎంఆర్ ఆహ్, బుద్ధ సీలోకొచ్చినప్పుడు ఫస్ట్ ఏఎంఆర్ గురించి సారు నయాగరా ఫాల్స్‌లో మనం ఏఎంఆర్ చేయాలి అంటే అసలిది ఏంటి? ఎందుకు సార్ నాకెందుకు చెప్తున్నారు? అసలు నాకేం తెలుసని చెప్తున్నారు అనుకున్నాను. కానీ సుజాత మేడం అన్నారు కదా! ఒక గ్రేట్ మాస్టరు అవతల వ్యక్తిలో ఉండే ఎనర్జీ ఏంటనేది తనకంటే గూడా ఆ మాస్టర్‌కి తెలుస్తదనేది నాకు అప్పుడు ఫస్ట్ టైమ్ నేను రియలైజ్ అయిన సంఘటన అన్నమాట. ఓహ్! నాలో ఇంత ఎనర్జీ ఉందని నాకే తెలీదు. సార్ అసలు చాలా ఎలా గ్రాస్ప్ చేయగలిగారు అనేది అట్లాంటి క్వెషన్స్ అన్నిటికి గూడా నాకు స్లోగా ఈ సెషన్స్ కానీ, ఈ మాస్టర్స్ షేరింగ్ వల్ల గానీ చాలా తెలుసుకుంటూ వచ్చాను. అప్పుడు నిజంగానే నాకు కాన్ఫిడెన్స్ లేదు. సార్‌కైతే చాలా కాన్ఫిడెంట్‌గా ఓకే. లత నువ్వెళ్ళాలి, అక్కడికెళ్ళాలి, చూడాలి, చెయ్యాలి. మాట్లాడాలి అంటే అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి? సార్ ఎళ్ళమన్నారు. నేనేమో తలకాయ ఊపేసాను. ఓకే సార్ అని. కానీ ఏం చేయాలి? ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలనేది అస్సలు నాకు జీరో నాలెడ్జ్ అన్నమాట. అప్పటికి నేను మెడిటేషన్ పాత్‌లోకొచ్చి ప్రాబబ్లీ ఒక 6 మంత్స్ టు 8 మంత్స్ అవుతుంది అంతే. అండ్ అసలు నాకు ఈ ఏఎంఆర్స్ కానీ, ఇట్లాంటి వాటి మీద అస్సలు అవగాహన లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎంఆర్ అంటే ఏంటో గూడా నాకు తెలీదు. సో, సార్ అయినా గూడా నేను నాకు ఒక్కటే నేను ఫోకస్ చేసిందేంటంటే, సార్ నాకిది చెప్పారు. నేను చేయాలి అంతే. ఇంకా ఆ తర్వాత నాకేంటనేది నాకు తెలీదు. సో, తర్వాత అది ఆ నేచర్‌ని నేను అక్కడి నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చా అనమాట. అంటే సార్ ఒకటి చెప్పినప్పుడు, అది ఏంటి, ఎలా అనే కంటే గూడా ఓకే. ముందు నేనసలు రెడీగా ఉండాలి. మీరు ఆనంద్ గారన్నారు గదా! లిమిటెడ్ బిలీఫ్స్ అనేసి. ఆ లిమిటెడ్ బిలీఫ్ నుంచి అంటే నేను చెయ్యలేను అనే బిలీఫ్ నుంచి బయటకొచ్చి, నేను ఇది ఎలా చేయగలను? ఎలా చెయ్యాలి? అసలు ఆ స్టెప్ తీసుకోవటానికి నేనేం చేయాలి అనేది నేను స్టార్టే చేయకపోతే హౌ కెన్ ఐ డూ అనే క్వెషన్ నాలో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు నేను మొండిగా అంటే అసలు కళ్ళు మూసుకొని ఒక స్టెప్ ఏయటం మొదలుపెట్టాననమాట. అది దట్ వాస్ మై కాన్ఫిడెన్స్. అక్కడి నుంచి నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరుగుతూ వచ్చినియి. అంటే అమ్మో! నేను ఇది చేయగలనా అనే దానికంటే గూడా సరే ఎలాగైనా చేద్దాము ఇది. నే నా నా నేను సర్వీస్ చేయాలి అనుకున్నప్పుడో, లేకపోతే ఇంకేదైనా గావచ్చు. సార్ చెప్పారు, లేకపోతే అది నేనిది చేయాలి ఇప్పుడు అంతే. మనం అదే చూస్తున్నాము. పత్రి సారు ఇలా చాలామంది ఛానల్ కావాలంటే టీవీ కావాలని అడిగారు అని ఒక జోకేసేవాడు మా నందా గారు. ఓకే. ఆయన ఛానల్ కావాలన్నారు టీవీ కాదు నాయనా అని చెప్పేసి. సో, అటువంటిది ఊహకందని విషయము ఇలాగ యంగ్‌స్టర్స్ ద్వారా పట్టుకొని చేయించటము ఎంతైనా అద్భుతం. లతా గారు మీరు పీఎంసీకి ఒక గొప్ప అంబాసిడర్ అవ్వాలి యూఎస్ తరపు నుంచి. ఓకే.
ఆనంద్ మన పిఎంసి ఖచ్చితంగా మంత్లీ కాంట్రిబ్యూట్ చేయాలన్నప్పుడు లతా మేడం ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు. అది దానికి ఫార్ములైజ్ చేసిన హోల్ ప్రాసెస్. ఓకే Great, sir. మేడం న్యూయార్క్ దగ్గర ఉంటారు, ఆల్బనీలో. ఓకే Great, ma'am. Thank you, ma'am. సో వీ విల్, బట్ ఇట్స్ కెనాట్ స్టాప్ విత్ వన్ పర్సన్. సో తెలుసు మేడంకి ఆల్రెడీ కొంత చెప్పాను. సో వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. జస్ట్ నాట్ గెటింగ్ టైప్గా ఈ నా రిట్రీట్ అయిపోయింది కదా ఇక్కడ. సో ఈ మంత్ అంతా నా ఫోకస్ ధ్యానయాగము అండ్ పిఎంసి ఇది. ఓకే Yes. Yes. ఓకే రైట్. సో ఎస్ మేడం, సో థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా టైం తీసుకున్నాము మనం. థ్యాంక్ యూ సుజాత మేడం. నేను 15 రోజులు లేను. నాకు 15 రోజులు నాకు సుజాత మేడం గ్రేట్ పార్ట్నర్ ఇన్ దిస్. Yes, sir. ఈ ప్రోగ్రాం జరగాలంటే చాలా అద్భుతంగా ఆవిడ మొదలు పెడితే ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అంత అద్భుతమైన సబ్జెక్టు. సో గ్రేట్ ఫ్రెండ్స్, అండ్ మళ్ళీ చేద్దాము ఈ ప్రోగ్రామ్ని. మరి మేబీ ఇంకొక ఫార్మాట్లోనో మొత్తానికి సంథింగ్ వీ విల్ డూ ఇట్ అగైన్ సమ్ టైమ్ Yes. ఆఫ్టర్, తెలీదు, చూద్దాం. నెక్స్ట్ ఇయర్లో ఫస్ట్ క్వార్టర్లో చేద్దాము, సెకండ్ క్వార్టర్లో చేద్దాము. ఓకే. Sure, sir. బుద్ధాసేవ పరంగా రేపు ఈ ధ్యానయాగం అయిపోతే ఇంకా ఫిబ్రవరి, మార్చ్ లక్ష్యం అంతా కూడా ఫోకస్డ్ ఆన్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ ఢిల్లీలో April 3 to 5. ఓకే, Yes, sir. అది ఉంటుంది. నేను అప్పుడు బోర్డు మీటింగ్లో అనుకున్నది దానికి ఖచ్చితంగా నా మైండ్లో బుద్ధాసేవతో పాటుగా పిఎంసి తెలుగు, పిఎంసి హిందీ 2 అద్భుతమైన ప్రాజెక్టులు అయితే మైండ్లో అలా ఫిక్స్ అయిపోయాయి. ఓకే, అది ఇప్పుడు నా Yes. ధ్యేయం ఏంటంటే దాన్ని అందరూ కోర్ బుధాసిటీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. అది ఇంకంతే. ఓకే, సో ఆటోమేటిక్గా మిగిలిన జరిగిపోతాయి. రైట్ ఫ్రెండ్స్, సో అవి ఫోకస్. కానీ ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్కి బాగా వర్క్ చేద్దాం ఈసారి. ఇప్పుడు ధ్యానంగా వర్క్ చేద్దాం, తర్వాత గ్లోబల్ కాన్ఫరెన్స్గా వర్క్ చేద్దాము. నెక్స్ట్ క్వార్టర్లో ఎన్ని రకాలు చేయాలంటే అన్ని రకాలు చేద్దాం. ఈసారి వీఆర్ ఎయిమింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ శ్రీ రవిశంకర్ గారు, వీరిద్దరిని మెయిన్ దీనిగా ఆ కాన్ఫరెన్స్ చేయాలని దట్స్ అవర్ లక్ష్యం. ఓకే, ఈ నెక్స్ట్ వీక్ ఇన్విటేషన్స్ వెళ్తాయి కార్తికేయన్ గారి ద్వారా. దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఓకే, సో థ్యాంక్ యూ. Thank you, sir. థ్యాంక్ యూ సుధా మేడం. థ్యాంక్ యూ లతా గారు అండ్ సో మెనీ శ్రావణి గారు. చక్కగా ఈ 40 days ప్రోగ్రామ్కి ఎవరు ఉన్నారు? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరు చెప్తున్నారు? ఉందా? అయిపోయింది. నేను చెప్పబోతున్నాను. చెప్పండి సుధా మేడం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్రహ్మర్షి పత్రి సార్ అండ్ స్వర్ణమాల అమ్మకు ఎన్ని చెప్పినా తక్కువే. అలాగే పిఎంసికి స్పెషల్ కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే బుద్ధ సిఇఓ కంటెంట్ని ఒక కార్పొరేటే అని అనకుండా థ్రైవ్లో లోకల్గా చెప్తున్నాం, కానీ మొత్తం ప్రపంచం అంతా చూసింది అని నాకు చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, చాలా బాగుంది మేడం ఇలా అని. సో బుద్ధ సిఇఓ చంద్రశేఖర్ గారు, వాణి మేడంకి, అలాగే ఎంటైర్ బుద్ధ సిఇఓ టీమ్కి, అండ్ స్పెషల్గా దానికి సపోర్ట్ చేసిన ప్రోగ్రామ్ని ఎంత చక్కగా దాన్ని వెనక నుండి నడిపించింది, చెప్పిన ప్రతిదీ కూడా సరన్ డ్రైవ్ వర్క్ చేసింది శ్రావణి మేడం, సాయి లాదిని కూడా టెక్నికల్గా కూడా వాళ్ళిద్దరూ హెల్ప్ చేశారు. సో టీచర్స్గా లతా మేడము, అలాగే లక్ష్మి మేడము, అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఎంటైర్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసిన చంద్రశేఖర్ గారికి, తెలుగులో దాన్ని చెప్పే అవకాశం, వినే అవకాశం మీకు, మీ అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ, ఎప్పుడు కూడా ఇందాకలే చెప్పారు, ఒక జర్నీ క్యాటర్పిల్లర్ అయిపోయింది అనుకున్నది మళ్ళీ సీతాకోక చిలుకతో మొదలవుతుంది అని. సో మన జర్నీ ఎప్పుడూ ఆగదు. పత్రిసారి ఇచ్చింది ఎప్పుడూ కూడా ఆఖరి శ్వాస వరకు అని అనుకుంటాం, కానీ తర్వాత కూడా ఉంటుంది. సో ఎంటైర్ ఈ టీం మొత్తానికి ప్రెజెన్స్ అన్నారు కదా, ప్రెజెన్స్ అంటే ఏంటి అంటే మనం వర్తమానంలో ఉంటూ అవేర్నెస్తో ఉండడం. ఆ ప్రెజెన్స్ అటెండ్ అయిన వాళ్ళకి, డిజైన్ చేసిన వాళ్ళకి, అవకాశం ఇచ్చిన వాళ్ళకి అందరికీ శతసహస్ర ఆత్మ ప్రణామాలు. జై హో పత్రిజీ అండ్ జై హో పిఎంసి. థ్యాంక్ యూ. జై హో బుద్ధ సిఇఓ. జై హో. థ్యాంక్ యూ ఆల్. సార్ ఒక వర్డ్ చెప్తాను. చెప్పమ్మా. సార్ ఎప్పుడు అంటే చిన్నపిల్లలు మామూలుగా చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇది చేయ అది చేయని చెప్తారు, కానీ పిల్లాడు ఎప్పుడు అది చేయడు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారో అదే చేస్తారు.
అట్లానే ఇప్పుడు పత్రి సార్ కానీ, న్యూటన్ సార్ కానీ, మీరు కానీ, శ్రేయాన్ సార్ కానీ, ఇప్పుడు మీ తర్వాత వచ్చినటువంటి జనరేషన్లో ఉన్న మేము మీలానే చేయగలం తప్ప ఇంకోలా అవలేము. లైక్ మిమ్మల్ని చూసినప్పుడు ఏ ఇన్స్పిరేషన్ లోపల అంటే ఫామ్ అయి ఉందో మాకు, అంటే ఆల్వేస్ ఎప్పుడు ఇలా బెస్ట్ గా మనం చేయగలగాలి. అండ్ ఏదైనా ఒక టిపికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మీరు సనోవి గురించి చెప్పిన, పత్రి సార్తో చెప్పిన ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ గుర్తొచ్చేవన్నమాట. పిసిఎస్ సార్ ఆ సమయంలో అంత గోత్రు అయినప్పుడు ఇది అసలు ఇంత చిన్న విషయానికి నేనేందుకు ఇలా అయిపోతున్నాను. సో ఎంతో ఒక అంటే థియరీ కంటే కూడా ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి ఎంతో లోపల ఒక గొప్ప శక్తిని, ఒక గొప్ప చైతన్యాన్ని, అవగాహనను కలగజేస్తాయి సార్. అండ్ ఇండైరెక్ట్ గా నేను ఎన్నో రియలైజేషన్స్ ఫ్రమ్ పత్రి సార్, న్యూటన్ సార్ మీ నుంచి ఎన్నో రియలైజేషన్స్. శ్రేయాన్ సార్తో నాకు ఎప్పుడు ఆయనతో హాయ్ బాయ్ పరిచయమే కానీ, బట్ ఎంతో ఇన్స్పైర్ అవుతుంటాను ఆయన వీడియోలు చూసినప్పుడు. ఎగ్జాంపుల్కి అంటే నేను ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్తున్నానంటే సార్, ఒక అనుభవం, థియరీ కంటే కూడా ఒక అనుభవం ప్రపంచాన్ని ఏదైనా చేయగలుగుతుంది అనేది బాగా నేను అర్థం చేసుకున్నాను సార్. అండ్ ఇండైరెక్ట్ గా నేను ఎంతో నేర్చుకుంటుంటాను మీ దగ్గర నుంచి. డైరెక్ట్ గా కంటే కూడా ఎప్పుడు వాచ్ చేస్తుంటాను నేను. అండ్ ఫస్ట్ టైం ఇలా కొలాబరేట్ అవ్వడం పిఎంసి అండ్ బుద్ధా సిఇఓ, ఏదైతే బుద్ధా సిఇఓ కాన్సెప్ట్ ఉందో అది పిఎంసిలో ఇంప్లిమెంట్ చేయబడాలి. అండ్ ఆ జ్ఞానాన్ని ప్రపంచం అంతా పంపించడానికి పిఎంసి దానికోసం వర్క్ చేయాలి. ఈ కొలాబరేషన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్. అండ్ ఇది వేదిక అవడం కూడా చాలా బాగుంది. ఈ కొంచెం టైంలో దాదాపు ఎన్ని పాయింట్స్ మనం చేసామంటే, బుద్ధా సిఇఓ సంబంధించినప్పుడు జరుగుతున్న 40 days సంబంధించిన రీల్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఫ్లయర్స్ కానీ, ఆ లైవ్ ఇచ్చేటప్పుడు నిన్న ఒక్కరోజు మనకు ఇక్కడ పవర్ ఇష్యూ రావడం వల్ల తప్ప మిగతా అన్ని డేస్ అద్భుతంగా జరిగాయి. అండ్ మనము ఈ వస్తున్నటువంటి లైవ్స్ అన్ని కూడాను ఎప్పటికప్పుడు మళ్ళీ వీడియోస్ లోకి తీసుకురావడం, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు యాగం వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం డిలే అయింది, అవి కూడా అప్లోడ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ టైం కంతా ఒక ఒక బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ లో పిఎంసి ఉండబోతోంది. అండ్ మనం మీరు చెప్పినటువంటి ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ ఢిల్లీలో మీరు చేసేటువంటి ప్రోగ్రామ్ కి ఈసారి ఒక కీలకమైనటువంటి పాత్ర ఇక్కడ ఉన్న పులి రామ్మోహన్ రావు సార్ అయినా, చంద్ర అయినా, నేనైనా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మేము ఉండి అండ్ అక్కడికి వచ్చి దాన్ని అద్భుతంగా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు మనం చేస్తాం సార్. అండ్ దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి కావాల్సిన థింగ్స్ అన్ని 2026లో సో అద్భుతంగా అది చేయబోతున్నాం సార్. అండ్ ముఖ్యంగా అక్టోబర్ 16వ తేదీన మీరు వచ్చి మీరు ఇచ్చిన గైడెన్స్ లిటరల్ గా ఐ ఫీల్ పత్రి సార్ ఎనర్జీని నేను హృదయపూర్వకంగా ఫీల్ అయ్యాను. అంటే ఎన్నో థింగ్స్ లోపల ఎంతో ఎమోషనల్ గా నడుస్తా ఉంది నా లోపల. ఆ టైంలో మీరు ఫస్ట్ మీ ప్రజెన్స్, తర్వాత మీరు యొక్క ప్రజెంటేషను, మీరు కన్వే చేసినటువంటి విధానము, పర్టికులర్గా మీరు డీల్ చేసేటప్పుడు మీరు ఆ ఎనర్జీని నేను ఎంతో అద్భుతంగా ఫీల్ అయ్యాను. అండ్ లోపల అది మాటల్లో చెప్పలేను అనమాట, నేను ఏం ఫీల్ అయ్యాను అన్నది. ఎస్పెషల్లీ రెడ్డి నాయుడు సార్, మీరు అది ఎంతో ఒక గొప్ప శక్తినిచ్చినట్లయింది. అండ్ ఇటువంటి పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు నేను లోపల ఎన్నో గోత్రు అవుతున్నాను, బట్ మీరు వాటన్నిటిని చాలా సింపుల్ గా దాన్ని మా అందరికీ ఒక గొప్ప, నిజంగా పత్రి సార్ ఆ సమయంలో ఉంటే ఏం చేస్తారో అదే చేశారు. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ సార్. అండ్ పర్సనల్ గా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్, విల్ కంటిన్యూ టు బి దేర్. థ్యాంక్ యూ ఆనంద్. థ్యాంక్ యూ సార్. Your great sincerity to do this beautifully, as Patri sir said. That's what is happening. Thank you. Thank you all. Thank you, Chandra. Thank you, Ramohan Garu. Thank you, sir. Thank you. Madam Sridhar Garu. So thank you so much.